జాగ్రత్త తీసుకుందాం. చందు 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 ఎస్పీలు పని చేస్తే మాకు మొట్ట కూడా దేకం అన్ని మాట్లాడాలి, అన్ని తెలుసుకోవాలా. నిరంజన్ స్వామి గొల్ల నిరంజన్ అక్కడ చేస్తున్నాం సార్. మాకు చెత్తలం 2 నెలల పైన 3 నెలల పైన రోడ్డు నీళ్ళ సమస్య నీళ్ళు వస్తలేవు, బియ్యం కూడా సరిగా వస్తలేవు. బియ్యం కూడా 12 కిలో 35 కిలో వచ్చే బియ్యం 12 కిలో వస్తున్నాయి. సార్ ఫోన్ చేస్తూనే ఉన్నాం, అందరూ ఫోన్ చేస్తూనే ఉన్నాం సార్. కరెంటు లేదు సార్, కరెంటు లేదు సార్. ఎలక్షన్ ముందరనే వచ్చేది కానీ ఎలక్షన్ బ్యాట్ అయిపోయింది. ఎవరు ఫారెస్ట్ వాళ్ళది కూడా మస్తు సమస్య అవుతుంది సార్. ఫారెస్ట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది లమ్మడోళ్ళకు చెంచోళ్ళకు మాకు కరెంటు బిల్లే లేదు. చెంచు వాళ్ళకు కరెంట్ అలాంటి పోయింది. మీ ఓట్లు ఏమంటే ఫోన్ చేస్తే కావాలంతే. ఇప్పుడు అన్న మాటలతోనే కాదు, చేతల్లో కనిపించాలి. రోజులే మాకు అసలు కరెంట్ గాలి వచ్చి పోయింది, పెడతలేరు అసలు. కరెంటు నిన్న వస్తే నిన్న కరెంట్ అయినా వస్తే అస్సలు మొత్తిగా కరెంటు నిన్న 3 రోజులే అస్సలు మాకు సమస్య. కరెంటు రాత్రి పూట సన్న పిల్లలు వేసుకొని బాగా చాలా ఇబ్బందిగా పడుతున్నాం సార్. ఇప్పుడు అడవిలో ఉన్నట్టు మేలుగా ఉంటుంది. ఇంకా అడవిలో వచ్చి ఊర్లో వాటిని ఇదే బాగా బతుకు తెరువు అయితే ఇట్లా మాకు కరెంట్ తీసేస్తాం. డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టాలని ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలని అంటుంటారు. డబ్బులు కట్టాలంటారు. కరెంట్ సమస్య మొత్తం ఇప్పుడు భాష ఏమంటారంటే మీకు డబ్బులు కట్టాలి, బిల్లు కావాలి, డబ్బులు కట్టాలి. 3 లక్షలు అప్పు ఉండరు, 4 లక్షలు అప్పు ఉందని భాష అంటున్నారు. ఏమో మాకు కరెంట్ కావాలి, కరెంటు పెడితేనే తర్వాతనే మేము ఓట్లు వేస్తాము అని మేము అనుకున్నాం సార్. మా గుడి కాడికి ఓట్లు మా 150 ఓట్లు ఉంటాయి మొత్తం. 150 ఉంటాయి. ఊరు అమరగిరి సార్, మాది అమరగిరిలో మేము సెంచలం ఎస్టీ. మాకు కరెంటు సమస్య పెద్ద సమస్య. ఇప్పుడు ఎప్పుడు ప్రతిరోజు డబ్బులు కట్టాలంటారు. ఈ డబ్బుల సమస్య అంటే డబ్బులు మాతో ఎక్కడ ఉంటాయి సార్? అడవిలో ఉండే తలకు మీకు ఏదంటే కరెంటు మేము ఫీల్ అవి ఏంటి కూరలు ఆడడం ఏమి ఆడడం. కనీసం అంటే ఒక కరెంటు వెలిగించితే మాకు చాలు. ఊళ్ళో బల్బులు లేవు. ఈ కరెంటు సమస్య మొత్తం అన్ని ఇబ్బంది ఉంటాయి సార్ మాకు. ఇప్పుడు అడవిలో ఉన్న ఒకటి, ఇప్పుడు ఊళ్ళో ఉన్న ఒకటి. ఇప్పుడు ఇది మాకు వచ్చింది. కరెంటు లేదు సార్. కరెంటు లేకపోతే అది ఎల్తిరి ఉన్నది పైన ఎన్నెల ఎల్తిరి ఉంటే అది కనుక్కొని చంపేసాం సార్. అట్లా కాబట్టి మాకు కరెంటు కొలత ఎక్కువ ఉంది సార్. కరెంటు ఏం చేస్తారంటే కరెంటు ఆఫీసు నుండి వచ్చి అమ్మ మీరు బిల్లు కడతలేరు, సంవత్సరానికి 2 లక్షలు కట్టాలా బిల్లు అని పీసు వేరికేసిపోతారు సార్. మళ్ళా పోయి 7 సార్కు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ బిగిచ్చిపోతారు. అట్లా ఏదైనా అని కరెంటు సమస్య ఉంది సార్. మేము అడవిలో బతిన కాడికి మళ్ళీ ఊర్లో కూడా ఇట్లే ఉంది సార్. మా కరెంటే ఉంది ఎక్కువ సమస్య. చేస్తే మాకు 3 రోజులు 4 రోజులు అయ్యాయి సార్. కరెంటే లేదు. పిల్లలు చాలా బాధపడుతున్నారు. చిన్న పిల్లలు సార్, మన పుట్టినారు. ఆ పిల్లలు ఏడుస్తున్నారు.
ఆ పిల్లలు కరెంట్ వేస్తే ఓట్లు వేస్తామని నిలబడినాం. మేము గుడెం మొత్తం అట్లే నిలబడినాం. మస్తుగా వస్తున్నారు అమరగిరి గుడెం ఊర్ల నుండి వాళ్ళు వస్తున్నారు. వచ్చి ఓట్లు ఎదురారమ్మా అంటే మా కరెంటు సమస్య తీర్చని ఓట్లు వేసి వస్తాం. మాపటి వరకు ఎక్కడ బూతులు అని చెప్తున్నాం సార్. అది మాది సమస్య. అమరగిరి గ్రామం కొల్లాపురం మండలం. అయితే మాది ఈ కరెంటు సమస్య 3 రోజులు అయింది. కరెంటు పోయి 10 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి పోతూనే ఉంటుంది కరెంటు. ఒక్కోసారి 10 రోజులు నడిచిందంటే ఆయన కరెంటు ఆఫీస్ నుంచి వచ్చి ఫీజులు పెరికేసిపోవడం, ఇంకా అది ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు మేము ఇంకా ఏం చేసినామంటే ఓట్లు ఎలక్షన్ వచ్చినాయి కదా, ఇప్పుడు మనం కరెంట్ లేదు 3 రోజులే. కరెంట్ లేనందుకు ఇప్పుడు ఓటు వేయాలంటే కరెంటు రావాలి మాకు. అందుకోసమని కరెంటు కోసమని ఓటు వేయకుండా ఇక్కడనే అందరం మా చెంచలం అందరం ఎన్ని అక్కడ ఉండి మాట్లాడుకొని ఈ కరెంటు ఇండ్లలోకి వచ్చినాకనే ఓటు వేయాలనుకున్నాం. పేరు భరత్ యాదవ్, అమరగిరి గ్రామం. ఈరోజు ఓటింగ్ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది చెంచు పెద్దలు వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నీళ్ళ సమస్య ఉన్నది. అదేవిధంగా వారికి ఇంకా దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి మీరు వస్తుంటే కూడా చూస్తూ ఉంటారు, రోడ్డు ఘోరంగా ఉంది. కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ నెరవేరుస్తూనే వాళ్ళు ఓటు వేస్తామని చెప్తున్నారు. ఎవరైనా అధికారి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ సార్ గారు కానీ వచ్చి ఇక్కడ వారి యొక్క డిమాండ్స్ మేము హామీ నెరవేరుస్తామని చెప్తే కానీ ఓటు వేయడానికి చందు ఎస్పీలు పనిచేస్తే మాకు మొట్ట కూడా దేకం. మన హక్కులు మనం తెలుసుకోవాలంటే చెప్పుకోవాలా, అన్ని మాట్లాడాలి, అన్ని తెలుసుకోవాలా. నిరంజన్ స్వామి గొల్ల నిరంజన్ అక్కడ చేస్తున్నాం సార్. మాకు చెత్తలం 2 నెలలకైనా 3 నెలలకైనా నీళ్ళ సమస్య బియ్యం కూడా సరిగా వస్తలేవు. బియ్యం కూడా 12 కిలో 35 కిలో వచ్చే బియ్యం 12 కిలో వస్తున్నాయి. సార్ ఫోన్ చేస్తూనే ఉన్నాం, అందరికి ఫోన్ చేస్తూనే ఉన్నాం సార్. కరెంటు లేదు సార్, కరెంటు లేదు సార్. ఎలక్షన్ ముందరనే వచ్చేది కానీ ఎలక్షన్ దాటా అయిపోయింది. ఎవరు వాళ్ళు అడిగారు ఫారెస్ట్ అనేది కూడా మస్తు సమస్య అవుతుంది సార్. ఫారెస్ట్ కూడా చాలా ఇబ్బంది బిల్లే కట్టకూడదు. లమ్మడోళ్ళకు చెంచోళ్ళకు మాకు కరెంటు బిల్లే లేదు. చెంచు వాళ్ళకు కరెంట్ కరెంటు పోయింది, మేము ఓట్లు ఏమంటే ఫోన్ చేస్తే అంతే. ఇప్పుడు అన్న మాటలతోనే కాదు, చేతల్లో కనిపించాలి.
మాకు అసలు కరెంట్ గాలి వచ్చి పోయింది, పెడతలేరు అసలు. కరెంటు నిన్న వస్తే నిన్న కరెంట్ అయినా వస్తే అస్సలు మొత్తిగా కరెంటు నిన్న 3 రోజులే అస్సలు మాకు సమస్య లేదు. కరెంటు రాత్రి పూట సన్న పిల్లలు వేసుకొని బాగా చాలా ఇబ్బందిగా పడుతున్నాం సార్. ఇప్పుడు అడవిలో ఉన్నట్టు మేలుగా ఉంటే ఇంకా అడవిలో వచ్చి ఊర్లో వాటిని ఇదే బాగా బతుకు తెరువు అయితే ఇట్లా మాకు కరెంట్ తీసేస్తాం, డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టాలని. ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలని అంటుంటారు, డబ్బులు కట్టాలంటారు. కరెంట్ సమస్య మొత్తం ఇప్పుడు భాష ఏమంటారంటే మీకు డబ్బులు కట్టాలి, బిల్లు కావాలి, డబ్బులు కట్టాలి, 3 లక్షలు అప్పు ఉండరు, 4 లక్షలు అప్పు ఉందని భాష అంటున్నారు. ఏమో మాకు కరెంట్ కావాలి, కరెంటు పెడితేనే తర్వాతనే మేము ఓట్లు వేస్తాము అని మేము అనుకున్నాం సార్. మా గుడెం కాడికి మొత్తం ఉంటాయి ఓట్లు మా 150 ఓట్లు ఉంటాయి మొత్తం. 150 ఉంటాయి. ఊరు అమరగిరి సార్, మాది అమరగిరిలో మేము ఇట్లా సెంచలం ఎస్టీ. మాకు కరెంటు సమస్య పెద్ద సమస్య. ఎప్పుడు ప్రతిరోజు డబ్బులు కట్టాలంటారు. ఈ డబ్బుల సమస్య అంటే డబ్బులు మాతో ఎక్కడ ఉంటాయి సార్? అడవిలో ఉండే తలకు మేము ఏదంటే కరెంటు మేము ఫీల్ అవి ఏంటి కూరలు ఆడడం ఏమి ఆడడం, కనీసం అంటే ఒక కరెంటు వెలిగించితే మాకు చాలు. ఊళ్ళో బల్బులు లేవు. ఈ కరెంటు సమస్య మొత్తం అన్ని ఇబ్బంది ఉంటాయి సార్ మాకు. ఇప్పుడు అడవిలో ఉన్న ఒకటి, ఇప్పుడు ఊళ్ళో ఉన్న ఒకటి. ఇప్పుడు ఇది మాకు వచ్చింది, కరెంటు లేదు సార్. కరెంటు లేకపోతే అది ఎల్తిరి ఉన్నది పైన, ఎన్నెల ఎల్తిరి ఉంటే అది కనుక్కొని చంపేసినాం సార్. అట్లా కాబట్టి మాకు కరెంటు కొలత ఎక్కువ ఉంది సార్. కరెంటు ఏం చేస్తారంటే కరెంటు ఆఫీసు నుండి వచ్చి అమ్మ మీరు బిల్లు కడతలేరు, సంవత్సరానికి 2 లక్షలు కట్టాలా బిల్లు అని పీసు వేరికేసిపోతారు సార్. మళ్ళా పోయి 7 సార్కు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ బిగించిపోతారు. అట్లా ఏదైనా అని కరెంటు సమస్య ఉంది సార్. మేము అడవిలో పత్తిన కాడికి మళ్ళీ ఊర్లో కూడా ఇట్లే ఉంది సార్. మా కరెంటే ఉంది ఎక్కువ సమస్య. చేస్తే మాకు 3 రోజులు 4 రోజులు అయ్యాయి సార్, కరెంటే లేదు. పిల్లలు చాలా బాధపడుతున్నారు, చిన్న పిల్లలు సార్. మన పుట్టినారు, ఆ పిల్లలు ఏడుస్తున్నారు. ఆ పిల్లలు కరెంటు వేస్తే ఓట్లు వేస్తామని నిలబడినాం మేము. గుడెం మొత్తం అట్లే నిలబడినాం. మస్తు వస్తున్నారు అమరగిరి గుడెం ఊర్ల నుండి వాళ్ళు వస్తున్నారు. వచ్చి ఓట్లు ఎదురారామా అంటే మా కరెంటు సమస్య తీర్చని ఓట్లు వేసి వస్తాం. మాపడి వరకు ఎక్కడ బూతులు అని చెప్తున్నాం సార్. అది మాది సమస్య. అమరగిరి గ్రామం, కొల్లాపురం మండలం. అయితే మాది ఈ కరెంటు సమస్య 3 రోజులు అయింది. కరెంటు పోయి 10 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి పోతూనే ఉంటుంది కరెంటు. ఒక్కోసారి 10 రోజులు నడిచిందంటే ఆయన కరెంటు ఆఫీస్ నుంచి వచ్చి ఫీజులు పెరికేసిపోవడం, ఇంకా అది ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఓట్లు ఎలక్షన్ వచ్చినాయి కదా, ఇప్పుడు మనం కరెంట్ లేదు, 3 రోజులే కరెంట్ లేనందుకు ఇప్పుడు ఓటు వేయాలంటే కరెంటు రావాలి మాకు. అందుకోసమని కరెంటు కోసమని ఓటు వేయకుండా ఇక్కడనే అందరం మా చెంచలం అందరం ఎన్ని అక్కడ ఉండి మాట్లాడుకొని ఓటు ఈ కరెంటు ఇండ్లలోకి వచ్చినాకనే ఓటు వేయాలనుకున్నాం. పేరు భరత్ యాదవ్, అమరగిరి గ్రామం. ఈరోజు ఓటింగ్ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది చెంచు పెద్దలు వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నీళ్ళ సమస్య ఉన్నది. అదేవిధంగా వారికి ఇంకా దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి మీరు వస్తుంటే కూడా చూస్తూ ఉంటారు, రోడ్డు ఘోరంగా ఉంది. కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ నెరవేర్స్తేనే వాళ్ళు ఓటు వేస్తామని చెప్తున్నారు. ఎవరైనా అధికారి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ సార్ గారు కానీ వచ్చి ఇక్కడ వారి యొక్క డిమాండ్స్ మేము హామీ నెరవేరుస్తామని చెప్తే కానీ ఓటు వేయడానికి చందు ఎస్పీలు పనిచేస్తే మాకు మొట్ట కూడా దేకం. అన్ని మాట్లాడాలి, అన్ని తెలుసుకోవాలా.
నిరంజన్ స్వామి గొల్ల నిరంజన్ అక్కడ చేస్తున్నాం సార్ మాకు చెత్తలం 2 నెలల పైన 3 నెలల పైన రోడ్డు నీళ్ళ సమస్య నీళ్ళు వస్తలేవు, బియ్యం కూడా సరిగా వస్తలేవు. బియ్యం కూడా 12 కిలో 35 కిలో వచ్చే బియ్యం 12 కిలో వస్తున్నాయి. సార్ ఫోన్ చేస్తూనే ఉన్నాం, అందరూ ఫోన్ చేస్తూనే ఉన్నాం సార్. కరెంట్ లేదు సార్, కరెంట్ లేదు సార్. సమస్యలు అమరగిరిలో ఎలక్షన్ల ముందరనే వచ్చేది కానీ ఎలక్షన్ దాటే అయిపోయింది. ఎవరు వాళ్ళ కడియారు ఫారెస్ట్ వాళ్ళు కూడా మస్తు సమస్య అవుతుంది సార్. ఫారెస్ట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది బిల్లే కట్టకూడదు. లమ్మడోళ్ళకు చెంచోళ్ళకు మాకు కరెంటు బిల్లే లేదు. చెంచు వాళ్ళకు కరెంట్ కరెంటు పోయింది, మీ ఓట్లు ఏమంటే ఫోన్ చేస్తే కావాలంతే. ఇప్పుడు అన్న మాటలతోనే కాదు, చేతల్లో కనిపించాలి. రోజులే మాకు అసలు కరెంట్ గాలి వచ్చి పోయింది, పెడతలేరు అసలు. కరెంటు నిన్న వస్తే నిన్న కరెంట్ అయినా సరే అస్సలు మొత్తిగా కరెంటు నిన్న 3 రోజులే అస్సలు మాకు సమస్య అనేది. కరెంటు రాత్రి పూట సన్న పిల్లలు వేసుకొని బాగా చాలా ఇబ్బందిగా పడుతున్నాం సార్. ఇప్పుడు అడవిలో ఉన్నట్టు మేలుగా ఉంటుంది. ఇంకా అడవిలో వచ్చి ఊర్లో వాటిని ఇదే బాగా బతుకు తెరువు అయితే ఇట్లా మాకు కరెంట్ తీసేస్తాం. డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టాలని ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలని అంటుంటారు. డబ్బులు కట్టాలంటారు. కరెంట్ సమస్య మొత్తం ఇప్పుడు భాష ఏమంటారంటే మీకు డబ్బులు కట్టాలి, బిల్లు కావాలి, డబ్బులు కట్టాలి. 3 లక్షలు అప్పు ఉన్నారు, 4 లక్షలు అప్పు ఉందని భాష అంటున్నారు. అదేమో మాకు కరెంట్ కావాలి, కరెంటు పెడితేనే తర్వాతనే మేము ఓట్లు వేస్తాము అని మేము అనుకున్నాం సార్. మా గుడి కాడికి మొత్తం ఎన్ని ఉంటాయి ఓట్లు? ఓట్లు మా 150 ఓట్లు ఉంటాయి మొత్తం. 150 ఉంటాయి. ఊరు అమరగిరి సార్, మాది అమరగిరిలో మేము ఇట్లా సెంచలం ఎస్టీ. మాకు కరెంటు సమస్య పెద్ద సమస్య. ఎప్పుడు ప్రతిరోజు డబ్బులు కట్టాలి అంటారు. ఈ డబ్బుల సమస్య అంటే డబ్బులు మాతో ఎక్కడ ఉంటాయి సార్? అడవిలో ఉండే తలకు మీకు ఏదంటే కరెంటు మేము ఫీల్ అవి ఏంటి కూరలు ఆడడం ఏమి ఆడడం. కనీసం అంటే ఒక కరెంటు వెలిగించితే మాకు చాలు. ఊళ్ళో బల్బులు లేవు. ఈ కరెంటు సమస్య మొత్తం అన్ని ఇబ్బంది ఉంటాయి సార్ మాకు. ఇప్పుడు అడవిలో ఉన్న ఒకటి, ఊళ్ళో ఉన్న ఒకటి. ఇప్పుడు ఇది మాకు వచ్చింది, కరెంటు లేదు సార్. కరెంటు లేకపోతే అది ఎల్తిరి ఉన్నది పైన ఎన్నెలు ఎల్తిరి ఉంటే అది కనుక్కొని చంపేసాం సార్. అట్లా కాబట్టి మాకు కరెంటు కొలత ఎక్కువ ఉంది సార్. కరెంటు ఏం చేస్తారంటే కరెంటు ఆఫీసు నుండి వచ్చి అమ్మ మీరు బిల్లు కడతలేరు, సంవత్సరానికి 2 లక్షలు కట్టాలా బిల్లు అని పీసు వేరికేసిపోతారు సార్. మళ్ళా పోయి 7 సార్కు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ బిగిచ్చిపోతారు. అట్లా ఏదైనా అని కరెంటు సమస్య ఉంది సార్. మేము అడవిలో బతిన కాడికి మళ్ళీ ఊర్లో కూడా ఇట్లే ఉంది సార్. మా కరెంటే ఉంది ఎక్కువ సమస్య. చేస్తే మాకు 3 రోజులు 4 రోజులు అయ్యాయి సార్, కరెంటే లేదు. పిల్లలు చాలా బాధపడుతున్నారు. చిన్న పిల్లలు సార్, మన పుట్టినారు. ఆ పిల్లలు ఏడుస్తున్నారు. ఆ పిల్లలు కరెంటు వేస్తే ఓట్లు వేస్తామని నిలబడినాం. మేము గుడెం మొత్తం అట్లే నిలబడినాం. మస్తు వస్తున్నారు. అమరగిరి గుడెం ఊర్ల నుండి వాళ్ళు వస్తున్నారు. వచ్చి ఓట్లు ఎదురారామంటే మా కరెంటు సమస్య తీర్చరి ఓట్లు వేసి వస్తాం. మాపటి వరకు ఎక్కడ బూతులు అని చెప్తున్నాం సార్. అది మాది సమస్య. అమరగిరి గ్రామం, కొల్లాపురం మండలం. అయితే మాది ఈ కరెంటు సమస్య 3 రోజులు అయింది. కరెంటు పోయి 10 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి పోతూనే ఉంటుంది కరెంటు. ఒక్కోసారి 10 రోజులు నడిచిందంటే ఆయన కరెంటు ఆఫీస్ నుంచి వచ్చి ఫీజులు పెరికేసిపోవడం, ఇంకా అది ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు మేము ఇంకా ఏం చేసినామంటే ఓట్లు ఎలక్షన్ వచ్చినాయి కదా, ఇప్పుడు మనం కరెంట్ లేదు 3 రోజులే. కరెంట్ లేనందుకు ఇప్పుడు ఓటు వేయాలంటే కరెంటు రావాలి మాకు. అందుకోసమని కరెంటు కోసమని ఓటు వేయకుండా ఇక్కడనే అందరం మా చెంచలం అందరం ఎన్ని అక్కడ ఉండి మాట్లాడుకొని ఓటు ఈ కరెంటు ఇండ్లలోకి వచ్చినాకనే ఓటు వేయాలనుకున్నాం. పేరు భరత్ యాదవ్, అమరగిరి గ్రామం. ఈరోజు ఓటింగ్ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి
కొంతమంది చెంచు పెద్దలు వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నీళ్ళ సమస్య ఉన్నది. అదేవిధంగా వారికి ఇంకా దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి మీరు వస్తుంటే కూడా చూస్తూ ఉంటారు, మరి రోడ్డు మరీ ఘోరంగా ఉంది. కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ నెరవేరుస్తూనే వాళ్ళు ఓటేస్తామని చెప్తున్నారు. ఎవరైనా అధికారి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ సార్ గారు కానీ వచ్చి ఇక్కడ వారి యొక్క డిమాండ్స్ మేము హామీ నెరవేరుస్తామని చెప్తే కానీ ఓటేయడానికి అలా ఓట్లు ఎలక్షన్ మందు చందు 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 ఎస్పీలు పనిచేస్తే మాకు మొట్ట కూడా దేకం మన హక్కులు మనం తెలుసుకోవాలంటే చెప్పుకోవాలా, అన్ని మాట్లాడాలి, అన్ని తెలుసుకోవాలా. నిరంజన్ స్వామి గొల్ల నిరంజన్ అక్కడ చేస్తున్నాం సార్. మాకు చెత్తలం 2 నెలలకు పోయినా 3 నెలలకు పోయినా నీళ్ళ సమస్య బియ్యం కూడా సరిగా వస్తలేవు. బియ్యం కూడా 12 కిలో 35 కిలో వచ్చే బియ్యం 12 కిలో వస్తున్నాయి. సార్ ఫోన్ చేస్తూనే ఉన్నాం, అందరూ ఫోన్ చేస్తూనే ఉన్నాం సార్. కరెంటు లేదు సార్, కరెంటు లేదు సార్. సమస్యలు అమరగిరిలో ఎలక్షన్ల ముందరనే వచ్చేది, కానీ ఎలక్షన్ దాటా అయిపోయింది. ఎవరు వాళ్ళు కడిగారు ఫారెస్ట్ అనేది కూడా మస్తు సమస్య అవుతుంది సార్. ఫారెస్ట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది బిల్లే కట్టకూడదు. లమ్మడోళ్ళకు చెంచోళ్ళకు మాకు కరెంటు బిల్లే లేదు. చెంచు వాళ్ళకు కరెంట్ అలాంటి పోయింది. మేము ఓట్లు ఏమంటే ఫోన్ చేస్తే కావాలంతే. ఇప్పుడు అన్న మాటలతోనే కాదు, చేతల్లో కనిపించాలి. రోజులే మాకు అసలు కరెంట్ గాలి వచ్చి పోయింది, పెడతలేరు అసలు. కరెంటు నిన్న వస్తే నిన్న కరెంట్ అయినా వస్తే అస్సలు మొత్తిగా కరెంటు నిన్న 3 రోజులే అస్సలు మాకు సమస్య అనేది. కరెంటు రాత్రి పూట సన్న పిల్లలు వేసుకొని బాగా చాలా ఇబ్బందిగా పడుతున్నాం సార్. ఇప్పుడు అడవిలో ఉన్నట్టు మేలుగా ఉంటుంది. ఇంకా అడవిలో వచ్చి ఊర్లో వాటిని ఇదే బాగా బతుకు తెరువు అయితే ఇట్లా మాకు కరెంట్ తీసేస్తాం. డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టాలని ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలని అంటుంటారు. డబ్బులు కట్టాలంటారు. కరెంట్ సమస్య మొత్తం ఇప్పుడు భాష ఏమంటారంటే మీరు డబ్బులు కట్టాలి, బిల్లు కావాలి, డబ్బులు కట్టాలి. 3 లక్షలు అప్పు ఉండరు, 4 లక్షలు అప్పు ఉండని భాష అంటున్నారు. అదేమో మాకు కరెంట్ కావాలి, కరెంటు పెడితేనే తర్వాతనే మేము ఓట్లు వేస్తాము అని మేము అనుకున్నాం సార్. మా గుడెం కాడికి మొత్తం ఎన్ని ఉంటాయి ఓట్లు మా 150 ఓట్లు ఉంటాయి మొత్తం. 150 ఉంటాయి. ఊరు అమరగిరి సార్, మాది అమరగిరిలో మేము ఇట్లా సెంచలం ఎస్టీ. మాకు కరెంటు సమస్య పెద్ద సమస్య. ఎప్పుడు ప్రతిరోజు డబ్బులు కట్టాలంటారు. ఈ డబ్బుల సమస్య అంటే డబ్బులు మాతో ఎక్కడ ఉంటాయి సార్? అడవిలో ఉండే తలకు మేము ఏదంటే కరెంటు మేము ఫీల్ అవి ఏంటి కూరలు ఆడడం ఏమి ఆడడం. కనీసం అంటే ఒక కరెంటు వెలిగించితే మాకు చాలు. ఊళ్ళో బల్బులు లేవు. ఈ కరెంటు సమస్య మొత్తం అన్ని ఇబ్బంది ఉంటాయి సార్ మాకు. ఇప్పుడు అడవిలో ఉన్న ఒకటి, ఇప్పుడు ఊళ్ళో ఉన్న ఒకటి. ఇప్పుడు ఇది మాకు వచ్చింది, కరెంటు లేదు సార్. కరెంటు లేకపోతే అది ఎల్తిరి ఉన్నది పైన ఎన్నెలు ఎల్తిరి ఉంటే అది కనుక్కొని చంపేసాం సార్.
అట్లా కాబట్టి మాకు కరెంటు కొలత ఎక్కువ ఉంది సార్. కరెంటు ఏం చేస్తారంటే కరెంటు ఆఫీస్ నుండి వచ్చి అమ్మ మీరు బిల్లు కడతలేరు, సంవత్సరానికి 2 లక్షలు కట్టాలా బిల్లు అని పీసు వేరికేసిపోతారు సార్. మళ్ళీ పోయి 7 సార్కు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ బిగిచ్చిపోతారు. అట్లా ఏదైనా అని కరెంటు సమస్య ఉంది సార్. మేము అడవిలో బతిన కాడికి మళ్ళీ ఊర్లో కూడా ఇట్లే ఉంది సార్. మా కరెంటే ఉంది ఎక్కువ సమస్య. చేస్తే మాకు 3 రోజులు 4 రోజులు అయ్యాయి సార్, కరెంటే లేదు. పిల్లలు చాలా బాధపడుతున్నారు, చిన్న పిల్లలు సార్. మన పుట్టినారు, ఆ పిల్లలు ఏడుస్తున్నారు. ఆ పిల్లలు కరెంటు వేస్తే ఓట్లు వేస్తామని నిలబడినాం మేము. గూడెం మొత్తం అట్లే నిలబడినాం. మస్తు వస్తున్నారు అమరగిరి గూడెం ఊర్ల నుండి వాళ్ళు వస్తున్నారు. వచ్చి ఓట్లు ఎదురారామంటే మా కరెంటు సమస్య తీర్చరి ఓట్లు వేసి వస్తాం. మాపడి వరకు ఎక్కడ బూతులు అని చెప్తున్నాం సార్. అది మాది సమస్య. అమరగిరి గ్రామం, కొల్లాపురం మండలం. అయితే మాది ఈ కరెంటు సమస్య 3 రోజులు అయింది. కరెంటు పోయి 10 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి పోతూనే ఉంటుంది కరెంటు. ఒక్కోసారి 10 రోజులు నడిచిందంటే ఆయన కరెంటు ఆఫీస్ నుంచి వచ్చి ఫీజులు పెరికేసిపోవడం, ఇంకా అదే ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఓట్లు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు మనం కరెంట్ లేదు 3 రోజులే. కరెంట్ లేనందుకు ఇప్పుడు ఓటు వేయాలంటే కరెంటు రావాలి మాకు. అందుకోసమని కరెంటు కోసమని ఓటు వేయకుండా ఇక్కడనే అందరం మా చెంచలం అందరం అక్కడ ఉండి మాట్లాడుకొని ఓటు ఈ కరెంటు ఇండ్లలోకి వచ్చినాకనే ఓటు వేయాలనుకున్నాం. పేరు భరత్ యాదవ్, అమరగిరి గ్రామం. ఈరోజు ఓటింగ్ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది చెంచు పెద్దలు వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నీళ్ళ సమస్య ఉన్నది. అదేవిధంగా వారికి ఇంకా దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి మీరు వస్తుంటే కూడా చూస్తూ ఉంటారు, రోడ్డు మరీ ఘోరంగా ఉంది. కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ నెరవేరుస్తూనే వాళ్ళు ఓటు వేస్తామని చెప్తున్నారు. ఎవరైనా అధికారి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ సార్ గారు కానీ వచ్చి ఇక్కడ వారి యొక్క డిమాండ్స్ మేము హామీ నెరవేరుస్తామని చెప్తే కానీ ఓటు వేయడానికి చందు ఎస్పీలు పనిచేస్తే మాకు మొట్ట కూడా దేకం. మన హక్కులు మనం తెలుసుకోవాలంటే చెప్పుకోవాలా, అన్ని మాట్లాడాలి, అన్ని తెలుసుకోవాలా. నిరంజన్ స్వామి గొల్ల నిరంజన్ అక్కడ చేస్తున్నాం సార్. మాకు చెత్తలం 2 నెలలకైనా 3 నెలలకైనా రోడ్డు నీళ్ళ సమస్య నీళ్ళు వస్తలేవు, బియ్యం కూడా సరిగా వస్తలేవు. బియ్యం కూడా 12 కిలో 35 కిలో వచ్చే బియ్యం 12 కిలో వస్తున్నాయి. సార్ ఫోన్ చేస్తూనే ఉన్నాం, అందరూ ఫోన్ చేస్తూనే ఉన్నాం సార్. కరెంటు లేదు సార్, కరెంటు లేదు సార్. అమరగిరిలో ఎలక్షన్ల ముందరనే వచ్చేది కానీ ఎలక్షన్ దాటా అయిపోయింది. ఎవరు వాళ్ళు అడిగారు ఫారెస్ట్ వాళ్ళు కూడా మస్తు సమస్య అవుతుంది సార్. ఫారెస్ట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది లమ్మడోళ్ళకు చెంచోళ్ళకు మా కరెంటు బిల్లే లేదు. చెంచు వాళ్ళకు కరెంట్ ఎమ్మెల్యే
కరెంటు పోయింది మీ ఓట్లు ఏమంటే ఫోన్ చేస్తే కావాలంతే. ఇప్పుడు అన్న మాటలతోనే కాదు, చేతల్లో కనిపించాలి. రోజులే మాకు అసలు కరెంట్ గాలి వచ్చి పోయింది, పెడతలేరు అసలు. కరెంటు నిన్న వస్తే నిన్న కరెంట్ అయినా సరే అస్సలు మొత్తిగా కరెంటు నిన్న 3 రోజులే అస్సలు మాకు సమస్య. కరెంటు రాత్రి ఇప్పుడు సన్న పిల్లలు వేసుకొని బాగా చాలా ఇబ్బందిగా పడుతున్నాం సార్. ఇప్పుడు అడవిలో ఉన్నట్టు మేలుగా ఉంటుంది. ఇంకా అడవిలోకి వచ్చి ఊర్లో వాటిని ఇదే బాగా బతుకు తెరువు అయితే ఇట్లా మాకు కరెంట్ తీసేస్తాం. డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టాలని ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలని అంటుంటారు. డబ్బులు కట్టాలంటారు. కరెంట్ సమస్య మొత్తం ఇప్పుడు భాష ఏమంటారంటే మీకు డబ్బులు కట్టాలి, బిల్లు కావాలి, డబ్బులు కట్టాలి. 3 లక్షలు అప్పు ఉండరు, 4 లక్షలు అప్పు ఉండని భాష అంటున్నాడు. ఏమో మాకు కరెంట్ కావాలి, కరెంటు పెడితేనే తర్వాతనే మేము ఓట్లు వేస్తాము అని మేము అనుకున్నాం సార్. మా గుడి కాడికి మొత్తం ఎన్ని ఉంటాయి ఓట్లు? ఓట్లు మా 150 ఓట్లు ఉంటాయి మొత్తం. 150 ఉంటాయి. మా ఊరు అమరగిరి సార్, మాది అమరగిరిలో మేము ఇట్లా సెంచలం ఎస్టీ. మాకు కరెంటు సమస్య పెద్ద సమస్య. ఎప్పుడు ప్రతిరోజు డబ్బులు కట్టాలా అంటారు. ఈ డబ్బుల సమస్య అంటే డబ్బులు మాతో ఎక్కడ ఉంటాయి సార్? అడవిలో ఉండే తలకు మీకు ఏదంటే కరెంటు మేము ఫీల్ అవి ఏంటి కూరలు ఆడడం ఏమి ఆడడం. కనీసం అంటే ఒక కరెంటు వెలిగించితే మాకు చాలు. ఊళ్ళో బల్బులు లేవు. ఈ కరెంటు సమస్య మొత్తం అన్ని ఇబ్బంది ఉంటాయి సార్ మాకు. ఇప్పుడు అడవిలో ఉన్న ఒకటి, ఇప్పుడు ఊళ్ళో ఉన్న ఒకటి. ఇప్పుడు ఇది మాకు వచ్చింది. కరెంటు లేదు సార్. కరెంటు లేకపోతే అది ఎల్తిరి ఉన్నది పైన ఎన్నెల ఎల్తిరి ఉంటే అది కనుక్కొని చంపేసాం సార్. అట్లా కాబట్టి మాకు కరెంటు కొలత ఎక్కువ ఉంది సార్. కరెంటు ఏం చేస్తారంటే కరెంటు ఆఫీసు నుండి వచ్చి అమ్మ మీరు బిల్లు కడతలేరు, సంవత్సరానికి 2 లక్షలు కట్టాలా బిల్లు అని పీసు వేరికేసిపోతారు సార్. మళ్ళా పోయి 7 సార్కు వాళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ బిగించిపోతారు. అట్లా ఏదైనా అని కరెంటు సమస్య ఉంది సార్. మేము అడవిలో పత్తిన కాడికి మళ్ళీ ఊర్లో కూడా ఇట్లే ఉంది సార్. మా కరెంటే ఉంది ఎక్కువ సమస్య. చేస్తే మాకు 3 రోజులు 4 రోజులు అయ్యాయి సార్. కరెంటే లేదు. పిల్లలు చాలా బాధపడుతున్నారు. చిన్న పిల్లలు సార్, మన పుట్టినారు. ఆ పిల్లలు ఏడుస్తున్నారు. ఆ పిల్లలు కరెంటు వేస్తే ఓట్లు వేస్తామని నిలబడినాం. మేము గుడెం మొత్తం అట్లే నిలబడినాం. మస్తుగా వస్తున్నారు. అమరగిరి గుడెం ఊర్ల నుండి వాళ్ళు వస్తున్నారు. వచ్చి ఓట్లు ఎదురారమ్మా అంటే మా కరెంటు సమస్య తీర్చని ఓట్లు వేసి వస్తాం. మాపటి వరకు ఎక్కడ బూతులు అని చెప్తున్నాం సార్. అది మాది సమస్య. అమరగిరి గ్రామం, కొల్లాపురం మండలం. అయితే మాది ఈ కరెంటు సమస్య 3 రోజులు అయింది. కరెంటు పోయి 10 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి పోతూనే ఉంటుంది కరెంటు. ఒక్కోసారి 10 రోజులు నడిచిందంటే ఆయన కరెంటు ఆఫీస్ నుంచి వచ్చి ఫీజులు పెరికేసిపోవడం, ఇంకా అది ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఓట్లు ఎలక్షన్ వచ్చినాయి కదా, ఇప్పుడు మనం కరెంట్ లేదు 3 రోజులే. కరెంట్ లేనందుకు ఇప్పుడు ఓటు వేయాలంటే కరెంటు కూడా రావాలి మాకు. అందుకోసమని కరెంటు కోసమని ఓటు వేయకుండా ఇక్కడనే అందరం మా చెంచలం అందరం ఎన్ని అక్కడ ఉండి మాట్లాడుకొని ఓటు ఈ కరెంటు ఇంట్లోకి వచ్చినాకనే ఓటు వేయాలనుకున్నాం. పేరు భరత్ యాదవ్, అమరగిరి గ్రామం. ఈరోజు ఓటింగ్ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది చెంచు పెద్దలు వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నీళ్ళ సమస్య ఉన్నది. అదేవిధంగా వారికి ఇంకా దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి మీరు వస్తుంటే కూడా చూస్తూ ఉంటారు. రోడ్డు ఘోరంగా ఉంది. కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ నెరవేరుస్తూనే వాళ్ళు ఓటు వేస్తామని చెప్తున్నారు. ఎవరైనా అధికారి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ సార్ గారు కానీ వచ్చి ఇక్కడ వారి యొక్క డిమాండ్స్ మేము హామీ నెరవేరుస్తామని చెప్తే కానీ ఓటు వేయడానికి చందు ఎస్పీలు పనిచేస్తే మాకు మొట్ట కూడా దేకం.
అన్ని మాట్లాడాలి, అన్ని తెలుసుకోవాలి. నిరంజన్ స్వామి గొల్ల నిరంజన్ అక్కడ చేస్తున్నాం సార్. మాకు చెత్తలం 2 నెలలకు పోయినా 3 నెలలకు పోయినా ఉంది రోడ్డు. రోడ్లు పట్టించుకోరు, నీళ్ళ సమస్య పెద్ద నీళ్ళు వస్తలేవు, బియ్యం కూడా సరిగా వస్తలేవు. బియ్యం కూడా 12 కిలో 35 కిలో వచ్చే బియ్యం 12 కిలో వస్తున్నాయి. సార్ ఫోన్ చేస్తూనే ఉన్నాం, అందరికి ఫోన్ చేస్తూనే ఉన్నాం సార్. కరెంటు లేదు సార్, కరెంటు లేదు సార్. సమస్యలు అమరగిరిలో ఎలక్షన్ల ముందరనే వచ్చేది కానీ ఎలక్షన్ దాటా అయిపోయింది. ఎవరు వాళ్ళు కడిగారు ఫారెస్ట్ వాళ్ళు కూడా మస్తు సమస్య అవుతుంది సార్. ఫారెస్ట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది బిల్లే కట్టకూడదు. లమ్మడోళ్ళకు చెంచోళ్ళకు మాకు కరెంటు బిల్లే లేదు. చెంచు వాళ్ళకు కరెంట్ అలాంటి పోయింది. మేము ఓట్లు ఏమంటే ఫోన్ చేస్తే కావాలంతే. ఇప్పుడు అన్న మాటలతోనే కాదు, చేతల్లో కనిపించాలి. రోజులే మాకు అసలు కరెంట్ గాలి వచ్చి పోయింది, పెడతలేరు అసలు. కరెంటు నిన్న వస్తే నిన్న కరెంట్ అయినా సరే అస్సలు మొత్తిగా కరెంటు నిన్న 3 రోజులే అస్సలు మాకు సమస్య అనేది. కరెంటు రాత్రి పూట సన్న పిల్లలు వేసుకొని బాగా చాలా ఇబ్బందిగా పడుతున్నాం సార్. ఇప్పుడు అడవిలో ఉన్నట్టు మేలుగా ఉంటుంది. ఇంకా అడవిలో వచ్చి ఊర్లో వాటిని ఇదే బాగా బతుకు తెరువు అయితే ఇట్లా మాకు కరెంట్ తీసేస్తాం. డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టాలని. ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలని అంటుంటారు. డబ్బులు కట్టాలంటారు. కరెంట్ సమస్య మొత్తం ఇప్పుడు భాష ఏమంటారంటే మీకు డబ్బులు కట్టాలి, బిల్లు కావాలి, డబ్బులు 3 లక్షల అప్పు ఉండరు, 4 లక్షల అప్పు ఉందని భాష అంటున్నారు. ఏమో మాకు కరెంటు కావాలి, కరెంటు పెట్టిన తర్వాతనే మేము ఓట్లు వేస్తాము అని మేము అనుకున్నాం సార్. మా గుడెం కాడికి మొత్తం ఎన్ని ఉంటాయి ఓట్లు? ఓట్లు మా 150 ఓట్లు ఉంటాయి మొత్తం. 150 ఉంటాయి. ఊరు అమరగిరి సార్, మాది అమరగిరిలో మేము ఇట్లా చెంచలం ఎస్టీ. మాకు కరెంటు సమస్య పెద్ద సమస్య. ఇప్పుడు ఎప్పుడు ప్రతిరోజు డబ్బులు కట్టాలంటారు. ఈ డబ్బుల సమస్య అంటే డబ్బులు మాతో ఎక్కడ ఉంటాయి సార్? అడవిలో ఉండే తలకు మేము ఏదంటే కరెంటు మేము ఫీల్ అవి ఏంటి కూరలు ఆడడం ఏమి ఆడడం. కనీసం అంటే ఒక కరెంటు వెలిగించితే మాకు చాలు. ఊళ్ళో బల్బులు లేవు. ఈ కరెంటు సమస్య మొత్తం అన్ని ఇబ్బంది ఉంటాయి సార్ మాకు. ఇప్పుడు అడవిలో ఉన్న ఒకటి, ఇప్పుడు ఊళ్ళో ఉన్న ఒకటి. ఇప్పుడు ఇది మాకు వచ్చింది, కరెంటు లేదు సార్. కరెంటు లేకపోతే అది ఎల్తిరి ఉన్నది పైన ఎన్నెలు ఉంటే అది కనుక్కొని చంపేసాం సార్. అట్లా కాబట్టి మాకు కరెంటు కొలత ఎక్కువ ఉంది సార్. కరెంటు ఏం చేస్తారంటే కరెంటు ఆఫీసు నుండి వచ్చి అమ్మ మీరు బిల్లు కడతలేరు, సంవత్సరానికి 2 లక్షలు కట్టాలా బిల్లు అని పీసు వేరికేసిపోతారు సార్. మళ్ళా పోయి 7 సార్కు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ బిగిచ్చిపోతారు. అట్లా ఏదైనా అని కరెంటు సమస్య ఉంది సార్. మేము అడవిలో బతిన కాడికి మళ్ళీ ఊర్లో కూడా ఇట్లే ఉంది సార్. మా కరెంటే ఉంది ఎక్కువ సమస్య. చేస్తే మాకు 3 రోజులు 4 రోజులు అయ్యాయి సార్, కరెంటే లేదు. పిల్లలు చాలా బాధపడుతున్నారు. చిన్న పిల్లలు సార్, మన పుట్టినారు. ఆ పిల్లలు ఏడుస్తున్నారు. ఆ పిల్లలు కరెంటు వేస్తే ఓట్లు వేస్తామని నిలబడినాం. మేము గూడెం మొత్తం అట్లే నిలబడినాం. మస్తు వస్తున్నారు. అమరగిరి గూడెం ఊర్ల నుండి వాళ్ళు వస్తున్నారు. వచ్చి ఓట్లు ఎదురారామంటే మా కరెంటు సమస్య తీర్చరి ఓట్లు వేసి వస్తాం. మాపటి వరకు ఎక్కడ బూతులు అని చెప్తున్నాం సార్. అది మాది సమస్య. అమరగిరి గ్రామం, కొల్లాపురం మండలం. అయితే మాది ఈ కరెంటు సమస్య 3 రోజులు అయింది. కరెంటు పోయి 10 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి పోతూనే ఉంటుంది కరెంటు. ఒక్కోసారి 10 రోజులు నడిచిందంటే ఆయన కరెంటు ఆఫీస్ నుంచి వచ్చి ఫీజులు పెరికేసిపోవడం, ఇంకా అది ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఓట్లు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు మనం కరెంట్ లేదు 3 రోజులే. కరెంట్ లేనందుకు ఇప్పుడు ఓటు వేయాలంటే కరెంటు రావాలి మాకు. అందుకోసమని కరెంటు కోసమని ఓటు వేయకుండా ఇక్కడనే అందరం మా చెంచలం అందరం అక్కడ ఉండి మాట్లాడుకొని ఓటు ఈ కరెంటు ఇండ్లలోకి వచ్చినాకనే ఓటు వేయాలనుకున్నాం. పేరు భరత్ యాదవ్, అమరగిరి గ్రామం. ఈరోజు ఓటింగ్ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది చెంచు పెద్దలు వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నీళ్ళ సమస్య ఉన్నది. అదేవిధంగా వారికి ఇంకా
దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి మీరు వస్తుంటే కూడా చూస్తూ ఉంటారు, మరి రోడ్డు మరి ఘోరంగా ఉంది. కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ నెరవేరుస్తూనే వాళ్ళు ఓటేస్తామని చెప్తున్నారు. ఎవరైనా అధికారి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ సార్ గారు కానీ వచ్చి ఇక్కడ వారి యొక్క డిమాండ్స్ మేము హామీ నెరవేరుస్తామని చెప్తే కానీ ఓటేయడానికి అలా ఓట్లు వెళ్ళేసాను మందు చందు 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 ఎస్పీలు పనిచేస్తే మాకు మొట్ట కూడా దేకం ఊళ్ళో కరెంట్ పోయినా మా గుడిలో కరెంట్ ఉండాలా మన హక్కులు మనం చెప్పుకోవాలంటే చెప్పుకోవాలా, అన్ని మాట్లాడాలి, అన్ని తెలుసుకోవాలా. నిరంజన్ స్వామి గొల్ల నిరంజన్ అక్కడ చేస్తున్నాం సార్. మాకు చెత్తలం 2 నెలలకు పోయినా 3 నెలలకు పోయినా రోడ్డు నీళ్ళ సమస్య నీళ్ళు వస్తలేవు, బియ్యం కూడా సరిగా వస్తలేవు. బియ్యం కూడా 12 కిలోలు 35 కిలోలు వచ్చే బియ్యం 12 కిలోలు వస్తున్నాయి. సార్ ఫోన్ చేస్తూనే ఉన్నాం, అందరూ ఫోన్ చేస్తూనే ఉన్నాం సార్. కరెంటు లేదు సార్, కరెంటు లేదు సార్. సమస్యలు అమరగిరిలో ఎలక్షన్ల ముందరనే వచ్చేది కానీ ఎలక్షన్ దాటా అయిపోయింది. ఎవరు వాళ్ళు అడిగారు ఫారెస్ట్ వాళ్ళది కూడా మస్తు సమస్య అవుతుంది సార్. ఫారెస్ట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది లమ్మడోళ్ళకు చెంచోళ్ళకు మా కరెంటు బిల్లే లేదు. చెంచు వాళ్ళకు కరెంట్ అలాంటి పోయింది. మేము ఓట్లు ఏమంటే ఫోన్ చేస్తే కావాలంతే. ఇప్పుడు అన్న మాటలతోనే కాదు, చేతల్లో కనిపించాలి. రోజులే మాకు అసలు కరెంట్ గాలి వచ్చి పోయింది, పెడతలేరు అసలు. కరెంటు నిన్న వస్తే నిన్న కరెంట్ అయినా సరే అస్సలు మొత్తిగా కరెంటు నిన్న 3 రోజులే అస్సలు మాకు సమస్య లేదు. కరెంటు రాత్రి పూట సన్న పిల్లలు వేసుకొని బాగా చాలా ఇబ్బందిగా పడుతున్నాం సార్. ఇప్పుడు అడవిలో ఉన్నట్టు మేలుగా ఉంటుంది. ఇంకా అడవిలోకి వచ్చి ఊర్లో వాటిని కూడా ఇదే బాగా బతుకుదేరు అయితే ఇట్లా మాకు కరెంట్ తీసేస్తాం. డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టాలని ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలని అంటుంటారు. డబ్బులు కట్టాలంటారు. కరెంట్ సమస్య మొత్తం ఇప్పుడు భాష ఏమంటారంటే మీకు డబ్బులు కట్టాలి, బిల్లు కావాలి, డబ్బులు కట్టాలి. 3 లక్షల అప్పు ఉండరు, 4 లక్షల అప్పు ఉండని భాష అంటున్నారు. అదేమో మాకు కరెంట్ కావాలి, కరెంటు పెడితేనే తర్వాతనే మేము ఓట్లు వేస్తాము అని మేము అనుకున్నాం సార్. మా గుడి కాడికి మొత్తం ఎన్ని ఉంటాయి ఓట్లు మా 150 ఓట్లు ఉంటాయి మొత్తం. 150 ఉంటాయి. మా ఊరు అమరగిరి సార్. మాది అమరగిరిలో మేము ఇట్లా సెంచలం ఎస్టీ. మాకు కరెంటు సమస్య పెద్ద సమస్య. ఎప్పుడు ప్రతిరోజు డబ్బులు కట్టాలా అంటారు. ఈ డబ్బుల సమస్య అంటే డబ్బులు మాతో ఎక్కడ ఉంటాయి సార్? అడవిలో ఉండే తలకు మీకు ఏదంటే కరెంటు మేము ఫీల్ అవి ఏంటి కూరలు ఆడడం ఏమి ఆడడం. కనీసం అంటే ఒక కరెంటు వెలిగించితే మాకు చాలు. ఊళ్ళో బల్బులు లేవు. ఈ కరెంటు సమస్య మొత్తం అన్ని ఇబ్బంది ఉంటాయి సార్ మాకు. ఇప్పుడు అడవిలో ఉన్న ఒకటి, ఊళ్ళో ఉన్న ఒకటి. ఇప్పుడు ఇది మాకు వచ్చింది. కరెంటు లేదు సార్. కరెంటు లేకపోతే అది ఎల్తిరి ఉన్నది పైన ఎన్నెలు ఎల్తిరి ఉంటే అది కనుక్కొని చంపేసినాం సార్. అట్లా
కాబట్టి మాకు కరెంటు కొలత ఎక్కువ ఉంది సార్. కరెంటు ఏం చేస్తారంటే కరెంటు ఆఫీస్ నుండి వచ్చి అమ్మ మీరు బిల్లు కడతలేరు, సంవత్సరానికి ఇన్ని లక్షలు కట్టాలా బిల్లు అని పీసు వేరికేసిపోతారు సార్. మళ్ళా పోయి 7 సార్కు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ బిగించిపోతారు. అట్లా ఏదైనా అని కరెంటు సమస్య ఉంది సార్. మేము అడవిలో బతిన కాడికి మళ్ళీ ఊర్లో కూడా ఇట్లే ఉంది సార్. మా కరెంటే ఉంది ఎక్కువ సమస్య. చేస్తే మాకు 3 రోజులు 4 రోజులు అయ్యాయి సార్, కరెంటే లేదు. పిల్లలు చాలా బాధపడుతున్నారు. చిన్న పిల్లలు సార్, మన పుట్టినారు. ఆ పిల్లలు ఏడుస్తున్నారు. ఆ పిల్లలు కరెంటు వేస్తే ఓట్లు వేస్తామని నిలబడినాం. మేము గుడెం మొత్తం అట్లే నిలబడినాం. మస్తుగా వస్తున్నారు. అమరగిరి గుడెం ఊర్ల నుండి వాళ్ళు వస్తున్నారు. వచ్చి ఓట్లు ఎదురారమంటే మా కరెంటు సమస్య తీర్చని ఓట్లు వేసి వస్తాం. మాపటి వరకు ఎక్కడ బూతులు అని చెప్తున్నాం సార్. అది మాది సమస్య. అమరగిరి గ్రామం, కొల్లాపురం మండలం. అయితే మాది ఈ కరెంటు సమస్య 3 రోజులు అయింది. కరెంటు పోయి 10 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి పోతూనే ఉంటుంది కరెంటు. ఒక్కోసారి 10 రోజులు నడిచిందంటే ఆయన కరెంటు ఆఫీస్ నుంచి వచ్చి ఫీజులు పెరికేసిపోవడం, ఇంకా అది ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఓట్లు ఎలక్షన్ వచ్చినాయి కదా, ఇప్పుడు మనం కరెంట్ లేదు 3 రోజులే. కరెంట్ లేనందుకు ఇప్పుడు ఓటు వేయాలంటే కరెంటు రావాలి మాకు. అందుకోసమని కరెంటు కోసమని ఓటు వేయకుండా ఇక్కడనే అందరం మా చెంచలం అందరం ఎన్ని అక్కడ ఉండి మాట్లాడుకొని ఓటు ఈ కరెంటు ఇంట్లోకి వచ్చినాకనే ఓటు వేయాలనుకున్నాము. పేరు భరత్ యాదవ్, అమరగిరి గ్రామం. ఈరోజు ఓటింగ్ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది చెంచు పెద్దలు వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నీళ్ళ సమస్య ఉన్నది. అదేవిధంగా వారికి ఇంకా దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి మీరు వస్తుంటే కూడా చూస్తూ ఉంటారు. రోడ్డు ఘోరంగా ఉంది. కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ నెరవేరుస్తూనే వాళ్ళు ఓటు వేస్తామని చెప్తున్నారు. ఎవరైనా అధికారి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ సార్ గారు కానీ వచ్చి ఇక్కడ వారి యొక్క డిమాండ్స్ మేము హామీ నెరవేరుస్తామని చెప్తే కానీ ఓటు వేయడానికి అలా ఓట్లు ఎలక్షన్ మందు చందు ఎస్పీలు పనిచేస్తే మాకు మొట్ట కూడా దేకం. మన హక్కులు మనం తెలుసుకోవాలంటే చెప్పుకోవాలా, అన్ని మాట్లాడాలి, అన్ని తెలుసుకోవాలా. నిరంజన్ స్వామి గొల్ల నిరంజన్ అక్కడ చేస్తున్నాం సార్. మాకు చెత్తలం 2 నెలల పైన 3 నెలల పైన రోడ్డు నీళ్ళ సమస్య నీళ్ళు వస్తలేవు. బియ్యం కూడా సరిగా వస్తలేవు. బియ్యం కూడా 12 కిలో 35 కిలో వచ్చే బియ్యం 12 కిలో వస్తున్నాయి. సార్ ఫోన్ చేస్తూనే ఉన్నాం, అందరూ ఫోన్ చేస్తూనే ఉన్నాం సార్. కరెంటు లేదు సార్, కరెంటు లేదు సార్. ఎలక్షన్ ముందరనే వచ్చేది కానీ ఎలక్షన్ దాటా అయిపోయింది. ఎవరు వాళ్ళు అడిగారు ఫారెస్ట్ వాళ్ళు కూడా మస్తు సమస్య అవుతుంది సార్. ఫారెస్ట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది లమ్మడోళ్ళకు చెంచోళ్ళకు మా కరెంటు బిల్లే లేదు. చెంచు వాళ్ళకు కరెంట్ తీరా చెల్లి
కరెంటు పోయింది మేము ఓట్లు ఏమంటే ఫోన్ చేస్తే కావాలంతే. ఇప్పుడు అన్న మాటలతోనే కాదు, చేతల్లో కనిపించాలి. రోజులే మాకు అసలు కరెంట్ గాలి వచ్చి పోయింది, పెడతలేరు అసలు. కరెంటు నిన్న వస్తే నిన్న కరెంట్ అయినా వస్తే అస్సలు మొత్తిగా కరెంటు నిన్న 3 రోజులే అస్సలు మాకు సమస్య అనేది. కరెంటు రాత్రి పూట సన్న పిల్లలు వేసుకొని బాగా చాలా ఇబ్బందిగా పడుతున్నాం సార్. ఇప్పుడు అడవిలో ఉన్నట్టు మేలుగా ఉంటుంది. ఇంకా అడవిలో వచ్చి ఊర్లో వాటిని ఇదే బాగా బతుకు తెరువు అయితే ఇట్లా మాకు కరెంట్ తీసేస్తాం, డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టాలని. ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలని అంటుంటారు, డబ్బులు కట్టాలంటారు. కరెంట్ సమస్య మొత్తం ఇప్పుడు భాష ఏమంటారంటే మీకు డబ్బులు కట్టాలి, బిల్లు కావాలి, డబ్బులు కట్టాలి. 3 లక్షల అప్పు ఉండరు, 4 లక్షల అప్పు ఉండని భాష అంటున్నారు. ఏమో మాకు కరెంట్ కావాలి, కరెంటు పెడితేనే తర్వాతనే మేము ఓట్లు వేస్తాము అని మేము అనుకున్నాం సార్. మా గుడెం కాడికి మొత్తం ఎన్ని ఉంటాయి ఓట్లు? ఓట్లు మా 150 ఓట్లు ఉంటాయి మొత్తం. 150 ఉంటాయి. మా ఊరు అమరగిరి సార్, మాది అమరగిరిలో మేము ఇట్లా సెంచలం ఎస్టీ. మాకు కరెంటు సమస్య పెద్ద సమస్య. ఎప్పుడు ప్రతిరోజు డబ్బులు కట్టాలంటారు. ఈ డబ్బుల సమస్య అంటే డబ్బులు మాతో ఎక్కడ ఉంటాయి సార్? అడవిలో ఉండే తలకు మేము ఏదంటే కరెంటు మేము ఫీల్ అవి ఏంటి కూరలు ఆడడం ఏమి ఆడడం. కనీసం అంటే ఒక కరెంటు వెలిగించితే మాకు చాలు. ఊళ్ళో బల్బులు లేవు. ఈ కరెంటు సమస్య మొత్తం అన్ని ఇబ్బంది ఉంటాయి సార్ మాకు. ఇప్పుడు అడవిలో ఉన్న ఒకటి, ఇప్పుడు ఊళ్ళో ఉన్న ఒకటి. ఇప్పుడు ఇది మాకు వచ్చింది, కరెంటు లేదు సార్. కరెంటు లేకపోతే అది ఎల్తిరి ఉన్నది పైన ఎన్నెల ఎల్తిరి ఉంటే అది కనుక్కొని చంపేసాం సార్. అట్లా కాబట్టి మాకు కరెంటు కొలత ఎక్కువ ఉంది సార్. కరెంటు ఏం చేస్తారంటే కరెంటు ఆఫీసు నుండి వచ్చి అమ్మ మీరు బిల్లు కడతలేరు, సంవత్సరానికి 2 లక్షలు కట్టాలా బిల్లు అని పీసు వేరికేసిపోతారు సార్. మళ్ళా పోయి 7 సార్కు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ బిగించిపోతారు. అట్లా ఏదైనా అని కరెంటు సమస్య ఉంది సార్. మేము అడవిలో పట్టిన కాడికి మళ్ళీ ఊర్లో కూడా ఇట్లే ఉంది సార్. మా కరెంటే ఉంది ఎక్కువ సమస్య. చేస్తే మాకు 3 రోజులు 4 రోజులు అయ్యాయి సార్, కరెంటే లేదు. పిల్లలు చాలా బాధపడుతున్నారు, చిన్న పిల్లలు సార్. మన పుట్టినారు, ఆ పిల్లలు ఏడుస్తున్నారు. ఆ పిల్లలు కరెంటు వేస్తే ఓట్లు వేస్తామని నిలబడినాం మేము. గుడెం మొత్తం అట్లే నిలబడినాం. మస్తు వస్తున్నారు అమరగిరి గుడెం ఊర్ల నుండి వాళ్ళు వస్తున్నారు. వచ్చి ఓట్లు ఎదురారామంటే మా కరెంటు సమస్య తీర్చరి ఓట్లు వేసి వస్తాం. మాపడి వరకు ఎక్కడ బూతులు అని చెప్తున్నాం సార్. అది మాది సమస్య. అమరగిరి గ్రామం, కొల్లాపురం మండలం. అయితే మాది ఈ కరెంటు సమస్య 3 రోజులు అయింది. కరెంటు పోయి 10 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి పోతూనే ఉంటుంది కరెంటు. ఒక్కోసారి 10 రోజులు నడిచిందంటే ఆయన కరెంటు ఆఫీస్ నుంచి వచ్చి ఫీజులు పెరికేసిపోవడం, ఇంకా అది ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఓట్లు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు మనం కరెంట్ లేదు 3 రోజులే. కరెంట్ లేనందుకు ఇప్పుడు ఓటు వేయాలంటే కరెంటు రావాలి మాకు. అందుకోసమని కరెంటు కోసమని ఓటు వేయకుండా ఇక్కడనే అందరం మా చెంచలం అందరం ఎన్ని అక్కడ ఉండి మాట్లాడుకొని ఓటు ఈ కరెంటు ఇండ్లలోకి వచ్చినాకనే ఓటు వేయాలనుకున్నాము. పేరు భరత్ యాదవ్, అమరగిరి గ్రామం. ఈరోజు ఓటింగ్ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది చెంచు పెద్దలు వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నీళ్ళ సమస్య ఉన్నది. అదేవిధంగా వారికి ఇంకా దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి మీరు వస్తుంటే కూడా చూస్తూ ఉంటారు, రోడ్డు మరీ ఘోరంగా ఉంది. కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ నెరవేర్స్తేనే వాళ్ళు ఓటు వేస్తామని చెప్తున్నారు. ఎవరైనా అధికారి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ సార్ గారు కానీ వచ్చి ఇక్కడ వారి యొక్క డిమాండ్స్ మేము హామీ నెరవేరుస్తామని చెప్తే కానీ ఓటు వేయడానికి చందు ఎస్పీలు పనిచేస్తే మాకు మొట్ట కూడా దేకం.
అన్ని మాట్లాడాలి, అన్ని తెలుసుకోవాలా. నిరంజన్ స్వామి గొల్ల నిరంజన్ అక్కడ చేస్తున్నాం సార్. మాకు చెత్తలం 2 నెలల పైన 3 నెలల పైన రోడ్డు నీళ్ళ సమస్య నీళ్ళు వస్తలేవు, బియ్యం కూడా సరిగా వస్తలేవు. బియ్యం కూడా 12 కిలోలు 35 కిలోలు వచ్చే బియ్యం 12 కిలోలు వస్తున్నాయి. సార్ ఫోన్ చేస్తూనే ఉన్నాం, అందరూ ఫోన్ చేస్తూనే ఉన్నాం సార్. కరెంటు లేదు సార్, కరెంటు లేదు సార్. సమస్యలు అమరగిరిలో ఎలక్షన్ల ముందరనే వచ్చేది కానీ ఎలక్షన్ దాటా అయిపోయింది. ఎవరు వాళ్ళ కడియారు ఫారెస్ట్ వాళ్ళది కూడా మస్తు సమస్య అవుతుంది సార్. ఫారెస్ట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. బిల్లే కట్టకూడదు. లమ్మడోళ్ళకు చెంచోళ్ళకు మాకు కరెంటు బిల్లే లేదు. చెంచు వాళ్ళకు కరెంట్ కరెంటు పోయింది మీ ఓట్లు ఏమంటే ఫోన్ చేస్తే కావాలంతే. ఇప్పుడు అన్న మాటలతోనే కాదు, చేతల్లో కనిపించాలి. రోజులే మాకు అసలు కరెంట్ గాలి వచ్చి పోయింది, పెడతలేరు అసలు. కరెంటు నిన్న వస్తే నిన్న కరెంట్ అయినా వస్తే అస్సలు మొత్తిగా కరెంటు నిన్న 3 రోజులే అస్సలు మాకు సమస్య లేదు. కరెంటు రాత్రి పూట సన్న పిల్లలు వేసుకొని బాగా చాలా ఇబ్బందిగా పడుతున్నాం సార్. ఇప్పుడు అడవిలో ఉన్నట్టు మేలుగా ఉంటుంది. ఇంకా అడవిలో వచ్చి ఊర్లో వాటిని ఇదే బాగా బతుకుదేరు అయితే ఇంక ఇట్లా మాకు కరెంట్ తీసేస్తాం. డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టాలని ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలని అంటుంటారు. డబ్బులు కట్టాలంటారు. కరెంట్ సమస్య మొత్తం ఇప్పుడు భాష ఏమంటారంటే మీకు డబ్బులు కట్టాలి, బిల్లు కావాలి, డబ్బులు కట్టాలి. 3 లక్షలు అప్పు ఉండరు, 4 లక్షలు అప్పు ఉండని భాష అంటున్నారు. అదేమో మాకు కరెంట్ కావాలి, కరెంటు పెడితేనే తర్వాతనే మేము ఓట్లు వేస్తాము అని మేము అనుకున్నాం సార్. మా గుడెం కాడికి మొత్తం ఎన్ని ఉంటాయి ఓట్లు? ఓట్లు మా 150 ఓట్లు ఉంటాయి మొత్తం. 150 ఉంటాయి. మా ఊరు అమరగిరి సార్. మాది అమరగిరిలో మేము ఇట్లా సెంచలం ఎస్టీ. మాకు కరెంటు సమస్య పెద్ద సమస్య. ఇప్పుడు ఎప్పుడు ప్రతిరోజు డబ్బులు కట్టాలా అంటారు. ఈ డబ్బుల సమస్య అంటే డబ్బులు మాతో ఎక్కడ ఉంటాయి సార్? అడవిలో ఉండే తలకు మీకు ఏదంటే కరెంటు మేము ఫీల్ అవి ఏంటి కూరలు ఆడడం ఏమి ఆడడం. కనీసం అంటే ఒక కరెంటు వెలిగించితే మాకు చాలు. ఊళ్ళో బల్బులు లేవు. ఈ కరెంటు సమస్య మొత్తం అన్ని ఇబ్బంది ఉంటాయి సార్ మాకు. ఇప్పుడు అడవిలో ఉన్న ఒకటి, ఇప్పుడు ఊళ్ళో ఉన్న ఒకటి. ఇప్పుడు ఇది మాకు వచ్చింది. కరెంటు లేదు సార్. కరెంటు లేకపోతే అది ఎల్తిరి ఉన్నది పైన ఎన్నెలు ఎల్తిరి ఉంటే అది కనుక్కొని చంపేసాం సార్. అట్లా కాబట్టి మాకు కరెంటు కొలత ఎక్కువ ఉంది సార్. కరెంటు ఏం చేస్తారంటే కరెంటు ఆఫీసు నుండి వచ్చి అమ్మ మీరు బిల్లు కడతలేరు, సంవత్సరానికి 2 లక్షలు కట్టాలా బిల్లు అని పీసు వేరికేసిపోతారు సార్. మళ్ళా పోయి 7 సార్కు వాళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ బిగిచ్చిపోతారు. అట్లా ఏదైనా అని కరెంటు సమస్య ఉంది సార్. మేము అడవిలో బతిన కాడికి మళ్ళీ ఊర్లో కూడా ఇట్లే ఉంది సార్. మా కరెంటే ఉంది ఎక్కువ సమస్య. చేస్తే మాకు 3 రోజులు 4 రోజులు అయ్యాయి సార్. కరెంటే లేదు. పిల్లలు చాలా బాధపడుతున్నారు. చిన్న పిల్లలు సార్, మన పుట్టినారు. ఆ పిల్లలు ఏడుస్తున్నారు. ఆ పిల్లలు కరెంటు వేస్తే ఓట్లు వేస్తామని నిలబడినాం. మేము గుడెం మొత్తం అట్లే నిలబడినాం. మస్తు వస్తున్నారు. అమరగిరి గుడెం ఊర్ల నుండి వాళ్ళు వస్తున్నారు. వచ్చి ఓట్లు ఎదురారమంటే మా కరెంటు సమస్య తీర్చరి ఓట్లు వేసి వస్తాం. మాపటి వరకు ఎక్కడ బూతులు అని చెప్తున్నాం సార్. అది మాది సమస్య. అమరగిరి గ్రామం, కొల్లాపురం మండలం. అయితే మాది ఈ కరెంటు సమస్య 3 రోజులు అయింది. కరెంటు పోయి 10 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి పోతూనే ఉంటుంది కరెంటు. ఒక్కోసారి 10 రోజులు నడిచిందంటే ఆయన కరెంటు ఆఫీస్ నుంచి వచ్చి ఫీజులు పెరికేసిపోవడం, ఇంకా అది ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఓట్లు ఎలక్షన్ వచ్చినాయి కదా, ఇప్పుడు మనం కరెంట్ లేదు 3 రోజులే. కరెంట్ లేనందుకు ఇప్పుడు ఓటు వేయాలంటే కరెంటు రావాలి మాకు. అందుకోసమని కరెంటు కోసమని ఓటు వేయకుండా ఇక్కడనే అందరం మా చెంచలం అందరం అక్కడ ఉండి మాట్లాడుకొని ఓటు ఈ కరెంటు ఇంట్లోకి వచ్చినాకనే ఓటు వేయాలనుకున్నాం. పేరు భరత్ యాదవ్, అమరగిరి గ్రామం. ఈరోజు ఓటింగ్ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది చెంచు పెద్దలు వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నీళ్ళ సమస్య ఉన్నది. అదేవిధంగా వారికి ఇంకా
దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి మీరు వస్తుంటే కూడా చూస్తూ ఉంటారు, మరి రోడ్డు మరీ ఘోరంగా ఉంది. కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ నెరవేరుస్తూనే వాళ్ళు ఓటేస్తామని చెప్తున్నారు. ఎవరైనా అధికారి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ సార్ గారు కానీ వచ్చి ఇక్కడ వారి యొక్క డిమాండ్స్ మేము హామీ నెరవేరుస్తామని చెప్తే కానీ ఓటేయడానికి అలా ఓట్లు ఎలక్షన్ల మందు చందు 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 ఎస్పీలు పనిచేస్తే మాకు మొట్ట కూడా దేకం ఊళ్ళో కరెంటు పోయినా మా గుడిలో కరెంటు ఉండాలా మన హక్కులు మనం తెలుసుకోవాలంటే చెప్పుకోవాలా, అన్ని మాట్లాడాలి, అన్ని తెలుసుకోవాలా. నిరంజన్ స్వామి గొల్ల నిరంజన్ అక్కడ చేస్తున్నాం సార్. మాకు చెత్తలం 2 నెలలకు పోయినా 3 నెలలకు పోయినా రోడ్డు పట్టించుకోరు. నీళ్ళ సమస్య పెద్ద నీళ్ళు వస్తలేవు. బియ్యం కూడా సరిగా వస్తలేవు. బియ్యం కూడా 12 కిలోలు 35 కిలోలు వచ్చే బియ్యం 12 కిలోలు వస్తున్నాయి. సార్ ఫోన్ చేస్తూనే ఉన్నాం, అందరికి ఫోన్ చేస్తూనే ఉన్నాం సార్. కరెంట్ లేదు సార్, కరెంట్ లేదు సార్. సమస్యలు అమరగిరిలో ఎలక్షన్ల ముందరనే వచ్చేది, కానీ ఎలక్షన్ దాటా అయిపోయింది. ఎవరు వాళ్ళు అడిగారు ఫారెస్ట్ వాళ్ళు కూడా మస్తు సమస్య అవుతుంది సార్. ఫారెస్ట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది లమ్మడోళ్ళకు చెంచోళ్ళకు మాకు కరెంటు బిల్లే లేదు. చెంచు వాళ్ళకు కరెంట్ కరెంటు పోయింది మేము ఓట్లు ఏమంటే ఫోన్ చేస్తే అంతే. ఇప్పుడు అన్న మాటలతోనే కాదు, చేతల్లో కనిపించాలి. రోజులే మాకు అసలు కరెంట్ గాలి వచ్చి పోయింది, పెడతలేరు అసలు. కరెంటు నిన్న వస్తే నిన్న కరెంట్ అయినా సరే అస్సలు మొత్తిగా కరెంటు నిన్న 3 రోజులే అస్సలు మాకు సమస్య లేదు. కరెంటు రాత్రి ఇప్పుడు సన్న పిల్లలు వేసుకొని బాగా చాలా ఇబ్బందిగా పడుతున్నాం సార్. ఇప్పుడు అడవిలో ఉన్నట్టు మేలుగా ఉంటుంది. ఇంకా అడవిలో వచ్చి ఊర్లో వాటిని ఇదే బాగా బతుకు తెరువు అయితే ఇట్లా మాకు కరెంట్ తీసేస్తాం. డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టాలని ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలని అంటుంటారు. డబ్బులు కట్టాలంటారు. కరెంట్ సమస్య మొత్తం ఇప్పుడు భాష ఏమంటారంటే మీకు డబ్బులు కట్టాలి, బిల్లు కావాలి, డబ్బులు కట్టాలి. 3 లక్షలు అప్పు ఉండరు, 4 లక్షలు అప్పు ఉందని భాష అంటున్నారు. ఏమో మాకు కరెంట్ కావాలి, కరెంటు పెడితేనే తర్వాతనే మేము ఓట్లు వేస్తాము అని మేము అనుకున్నాం సార్. మా గుడి కాడికి మొత్తం ఎన్ని ఉంటాయి ఓట్లు? ఓట్లు మా 150 ఓట్లు ఉంటాయి మొత్తం. 150 ఉంటాయి. అమరగిరి సార్, మాది అమరగిరిలో మేము ఇట్లా సెంచలం ఎస్టీ. మాకు కరెంటు సమస్య పెద్ద సమస్య. ఎప్పుడు ప్రతిరోజు డబ్బులు కట్టాలంటారు. ఈ డబ్బుల సమస్య అంటే డబ్బులు మాతో ఎక్కడ ఉంటాయి సార్? అడవిలో ఉండే తలకు మీకు ఏదంటే కరెంటు మేము ఫీల్ అవి ఏంటి కూరలు ఆడడం ఏమి ఆడడం. కనీసం అంటే ఒక కరెంటు వెలిగించితే మాకు చాలు. ఊళ్ళో బల్బులు లేవు. ఈ కరెంటు సమస్య మొత్తం అన్ని ఇబ్బంది ఉంటాయి సార్ మాకు. ఇప్పుడు అడవిలో ఉన్న ఒకటి, ఇప్పుడు ఊళ్ళో ఉన్న ఒకటి. ఇప్పుడు ఇది మాకు వచ్చింది, కరెంటు లేదు సార్. కరెంటు లేకపోతే అది ఎల్తిరి ఉన్నది పైన, ఎన్నెల ఎల్తిరి ఉంటే అది కనుక్కొని చంపేసినాం సార్. అట్లా
కాబట్టి మాకు కరెంటు కొలత ఎక్కువ ఉంది సార్. కరెంటు ఏం చేస్తారంటే కరెంటు ఆఫీసు నుండి వచ్చి అమ్మ మీరు బిల్లు కడతలేరు, సంవత్సరానికి 2 లక్షలు కట్టాలా బిల్లు అని పీసు వేరికేసిపోతారు సార్. మళ్ళా పోయి 7 సార్కు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ బిగించిపోతారు. అట్లా ఏదైనా అని కరెంటు సమస్య ఉంది సార్. మేము అడవిలో పట్టిన కాడికి మళ్ళీ ఊర్లో కూడా ఇట్లే ఉంది సార్. మా కరెంటే ఉంది ఎక్కువ సమస్య. చేస్తే మాకు 3 రోజులు 4 రోజులు అయ్యాయి సార్, కరెంటే లేదు. పిల్లలు చాలా బాధపడుతున్నారు. చిన్న పిల్లలు సార్, మన పుట్టినారు. ఆ పిల్లలు ఏడుస్తున్నారు. ఆ పిల్లలు కరెంటు వేస్తే ఓట్లు వేస్తామని నిలబడినాం. మేము గుడెం మొత్తం అట్లే నిలబడినాం. మస్తు వస్తున్నారు అమరగిరి గుడెం ఊర్ల నుండి వాళ్ళు వస్తున్నారు. వచ్చి ఓట్లు ఎదురారామంటే మా కరెంటు సమస్య తీర్చని ఓట్లు వేసి వస్తాం. మాపడి వరకు ఎక్కడ బూతులు అని చెప్తున్నాం సార్. అది మాది సమస్య. అమరగిరి గ్రామం, కొల్లాపురం మండలం. అయితే మాది ఈ కరెంటు సమస్య 3 రోజులు అయింది. కరెంటు పోయి 10 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి పోతూనే ఉంటుంది కరెంటు. ఒక్కోసారి 10 రోజులు నడిచిందంటే ఆయన కరెంటు ఆఫీస్ నుంచి వచ్చి ఫీజులు పెరికేసిపోవడం, ఇంకా అది ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఓట్లు ఎలక్షన్ వచ్చినాయి కదా, ఇప్పుడు మనం కరెంట్ లేదు 3 రోజులే. కరెంట్ లేనందుకు ఇప్పుడు ఓటు వేయాలంటే కరెంటు కూడా కావాలి మాకు. అందుకోసమని కరెంటు కోసమని ఓటు వేయకుండా ఇక్కడనే అందరం మా చెంచలం అందరం ఎన్ని అక్కడ ఉండి మాట్లాడుకొని ఓటు ఈ కరెంటు ఇండ్లలోకి వచ్చినాకనే ఓటు వేయాలనుకున్నాం. పేరు భరత్ యాదవ్, అమరగిరి గ్రామం. ఈరోజు ఓటింగ్ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది చెంచు పెద్దలు వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నీళ్ళ సమస్య ఉన్నది. అదేవిధంగా వారికి ఇంకా దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి మీరు వస్తుంటే కూడా చూస్తూ ఉంటారు, రోడ్డు మరీ ఘోరంగా ఉంది. కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ నెరవేర్స్తేనే వాళ్ళు ఓటు వేస్తామని చెప్తున్నారు. ఎవరైనా అధికారి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ సార్ గారు కానీ వచ్చి ఇక్కడ వారి యొక్క డిమాండ్స్ మేము హామీ నెరవేరుస్తామని చెప్తే కానీ ఓటు వేయడానికి చందు ఎస్పీలు పనిచేస్తే మాకు మొట్ట కూడా దేకం. అన్ని మాట్లాడాలి, అన్ని తెలుసుకోవాలా. నిరంజన్ స్వామి గొల్ల నిరంజన్ అక్కడ చేస్తున్నాం సార్. మాకు చెత్తలం 2 నెలల పైన 3 నెలల పైన రోడ్డు నీళ్ళ సమస్య నీళ్ళు వస్తలేవు, బియ్యం కూడా సరిగా వస్తలేవు. బియ్యం కూడా 12 కిలో 35 కిలో వచ్చే బియ్యం 12 కిలో వస్తున్నాయి. సార్ ఫోన్ చేస్తూనే ఉన్నాం, అందరూ ఫోన్ చేస్తూనే ఉన్నాం సార్. కరెంటు లేదు సార్, కరెంటు లేదు సార్. సమస్యలు అమరగిరిలో ఎలక్షన్ల ముందరనే వచ్చేది, కానీ ఎలక్షన్ దాటే అయిపోయింది. ఎవరు వాళ్ళ కడియారు ఫారెస్ట్ వాళ్ళు కూడా మస్తు సమస్య అవుతుంది సార్. ఫారెస్ట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. బిల్లే కట్టకూడదు. లమ్మడోళ్ళకు చెంచోళ్ళకు మాకు కరెంటు బిల్లే లేదు. చెంచు వాళ్ళకు కరెంట్ తీరా చెల్లని
కరెంటు పోయింది మీ ఓట్లు ఏమంటే ఫోన్ చేస్తే కావాలంతే. ఇప్పుడు అన్న మాటలతోనే కాదు, చేతల్లో కనిపించాలి. రోజులే మాకు అసలు కరెంట్ గాలి వచ్చి పోయింది, పెడతలేరు అసలు. కరెంటు నిన్న వస్తే నిన్న కరెంట్ అయినా వస్తే అస్సలు మొత్తిగా కరెంటు నిన్న 3 రోజులే అస్సలు మాకు సమస్య అనేది. కరెంటు రాత్రి పూట సన్న పిల్లలు వేసుకొని బాగా చాలా ఇబ్బందిగా పడుతున్నాం సార్. ఇప్పుడు అడవిలో ఉన్నట్టు మేలుగా ఉంటుంది. ఇంకా అడవిలో వచ్చి ఊర్లో వాటిని ఇదే బాగా బతుకు తెరువు అయితే ఇట్లా మాకు కరెంట్ తీసేస్తాం. డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టాలని ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలని అంటుంటారు. డబ్బులు కట్టాలంటారు. కరెంట్ సమస్య మొత్తం ఇప్పుడు భాష ఏమంటారంటే మీకు డబ్బులు కట్టాలి, బిల్లు కావాలి, డబ్బులు కట్టాలి. 3 లక్షలు అప్పు ఉన్నారు, 4 లక్షలు అప్పు ఉన్నాను భాష అంటున్నారు. అదేమో మాకు కరెంట్ కావాలి, కరెంటు పెడితేనే తర్వాతనే మేము ఓట్లు వేస్తాము అని మేము అనుకున్నాం సార్. మా గుడెం కాడికి మొత్తం ఎన్ని ఉంటాయి ఓట్లు? ఓట్లు మా 150 ఓట్లు ఉంటాయి మొత్తం. 150 ఉంటాయి. ఊరు అమరగిరి సార్, మాది అమరగిరిలో మేము ఇట్లా సెంచలం ఎస్టీ. మాకు కరెంటు సమస్య పెద్ద సమస్య. ఇప్పుడు ఎప్పుడు ప్రతిరోజు డబ్బులు కట్టాలా అంటారు. ఈ డబ్బుల సమస్య అంటే డబ్బులు మాతో ఎక్కడ ఉంటాయి సార్? అడవిలో ఉండే తలకు మీకు ఏదంటే కరెంటు మేము ఫీల్ అవి ఏంటి కూరలు ఆడడం ఏమి ఆడడం. కనీసం అంటే ఒక కరెంటు వెలిగించితే మాకు చాలు. ఊళ్ళో బల్బులు లేవు. ఈ కరెంటు సమస్య మొత్తం అన్ని ఇబ్బంది ఉంటాయి సార్ మాకు. ఇప్పుడు అడవిలో ఉన్న ఒకటి, ఇప్పుడు ఊళ్ళో ఉన్న ఒకటి. ఇప్పుడు ఇది మాకు వచ్చింది. కరెంటు లేదు సార్. కరెంటు లేకపోతే అది ఎల్తిరి ఉన్నది పైన ఎన్నెలు ఎల్తిరి ఉంటే అది కనుక్కొని చంపేసాం సార్. అట్లా కాబట్టి మాకు కరెంటు కొలత ఎక్కువ ఉంది సార్. కరెంటు ఏం చేస్తారంటే కరెంటు ఆఫీసు నుండి వచ్చి అమ్మ మీరు బిల్లు కడతలేరు, సంవత్సరానికి 2 లక్షలు కట్టాలా బిల్లు అని పీసు వేరికేసిపోతారు సార్. మళ్ళా పోయి 7 సార్కు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ బిగిచ్చిపోతారు. అట్లా ఏదైనా అని కరెంటు సమస్య ఉంది సార్. మేము అడవిలో బతిన కాడికి మళ్ళీ ఊర్లో కూడా ఇట్లే ఉంది సార్. మా కరెంటే ఉంది ఎక్కువ సమస్య. చేస్తే మాకు 3 రోజులు 4 రోజులు అయ్యాయి సార్. కరెంటే లేదు. పిల్లలు చాలా బాధపడుతున్నారు. చిన్న పిల్లలు సార్, మన పుట్టినారు. ఆ పిల్లలు ఏడుస్తున్నారు. ఆ పిల్లలు కరెంటు వేస్తే ఓట్లు వేస్తామని నిలబడినాం మేము. గుడెం మొత్తం అట్లే నిలబడినాం. మస్తుగా వస్తున్నారు. అమరగిరి గుడెం ఊర్ల నుండి వాళ్ళు వస్తున్నారు. వచ్చి ఓట్లు ఎదురారామంటే మా కరెంటు సమస్య తీర్చరి ఓట్లు వేసి వస్తాం. మాపడి వరకు ఎక్కడ బూతులు అని చెప్తున్నాం సార్. అది మాది సమస్య. అమరగిరి గ్రామం, కొల్లాపురం మండలం. అయితే మాది ఈ కరెంటు సమస్య 3 రోజులు అయింది. కరెంటు పోయి 10 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి పోతూనే ఉంటుంది కరెంటు. ఒక్కోసారి 10 రోజులు నడిచిందంటే ఆయన కరెంటు ఆఫీస్ నుంచి వచ్చి ఫీజులు పెరికేసిపోవడం, ఇంకా అది ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఓట్లు ఎలక్షన్ వచ్చినాయి కదా, ఇప్పుడు మనం కరెంట్ లేదు 3 రోజులే. కరెంట్ లేనందుకు ఇప్పుడు ఓటు వేయాలంటే కరెంటు రావాలి మాకు. అందుకోసమని కరెంటు కోసమని ఓటు వేయకుండా ఇక్కడనే అందరం మా చెంచలం అందరం అక్కడ ఉండి మాట్లాడుకొని ఓటు ఈ కరెంటు ఇంట్లోకి వచ్చినాకనే ఓటు వేయాలనుకున్నాం. పేరు భరత్ యాదవ్, అమరగిరి గ్రామం. ఈరోజు ఓటింగ్ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది చెంచు పెద్దలు వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నీళ్ళ సమస్య ఉన్నది. అదేవిధంగా వారికి ఇంకా దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి మీరు వస్తుంటే కూడా చూస్తూ ఉంటారు. రోడ్డు మరీ ఘోరంగా ఉంది. కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ నెరవేరుస్తూనే వాళ్ళు ఓటు వేస్తామని చెప్తున్నారు. ఎవరైనా అధికారి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ సార్ గారు కానీ వచ్చి ఇక్కడ వారి యొక్క డిమాండ్స్ మేము హామీ నెరవేరుస్తామని చెప్తే కానీ ఓటు వేయడానికి చందు ఎస్పీలు పనిచేస్తే మాకు మొట్ట కూడా దేకం. ఊళ్ళో కరెంటు పోయినా మా గుడలో కరెంటు ఉండాలా.
మన హక్కులు మనం తెలుసుకోవాలంటే చెప్పుకోవాలా, అన్ని మాట్లాడాలి, అన్ని తెలుసుకోవాలా. నిరంజన్ స్వామి గొల్ల నిరంజన్ అక్కడ చేస్తున్నాం సార్. మాకు చెత్తలం 2 నెలలకైనా 3 నెలలకైనా రోడ్డు నీళ్ళ సమస్య బియ్యం కూడా సరిగా వస్తలేవు. బియ్యం కూడా 12 కిలో 35 కిలో వచ్చే బియ్యం 12 కిలో వస్తున్నాయి. సార్ ఫోన్ చేస్తూనే ఉన్నాం, అందరికి ఫోన్ చేస్తూనే ఉన్నాం సార్. కరెంట్ లేదు సార్, కరెంట్ లేదు సార్. సమస్యలు అమరగిరిలో ఎలక్షన్ల ముందరనే వచ్చేది కానీ ఎలక్షన్ దాటా అయిపోయింది. ఎవరు వాళ్ళు అడిగారు ఫారెస్ట్ వాళ్ళది కూడా మస్తు సమస్య అవుతుంది సార్. ఫారెస్ట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది లమ్మడోళ్ళకు చెంచోళ్ళకు మాకు కరెంటు బిల్లే లేదు. చెంచు వాళ్ళకు కరెంట్ కరెంటు పోయింది మేము ఓట్లు ఏమంటే ఫోన్ చేస్తే అంతే. ఇప్పుడు అన్న మాటలతోనే కాదు, చేతల్లో కనిపించాలి. రోజులే మాకు అసలు కరెంట్ గాలి వచ్చి పోయింది, పెడతలేరు అసలు. కరెంటు నిన్న వస్తే నిన్న కరెంట్ అయినా సరే అస్సలు మొత్తిగా కరెంటు నిన్న 3 రోజులే అస్సలు మాకు సమస్య లేదు. కరెంటు రాత్రి ఇప్పుడు సన్న పిల్లలు వేసుకొని బాగా చాలా ఇబ్బందిగా పడుతున్నాం సార్. ఇప్పుడు అడవిలో ఉన్నట్టు మేలుగా ఉంటుంది. ఇంకా అడవిలో వచ్చి ఊర్లో వాటిని ఇదే బాగా బతుకు తెరువు అయితే ఇట్లా మాకు కరెంట్ తీసేస్తాం. డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టాలని ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలని అంటుంటారు. డబ్బులు కట్టాలంటారు. కరెంట్ సమస్య మొత్తం ఇప్పుడు భాష ఏమంటారంటే మీకు డబ్బులు కట్టాలి, బిల్లు కావాలి, డబ్బులు కట్టాలి. 3 లక్షలు అప్పు ఉండరు, 4 లక్షలు అప్పు ఉండని భాష అంటున్నాడు. ఏమో మాకు కరెంట్ కావాలి, కరెంటు పెడితేనే తర్వాతనే మేము ఓట్లు వేస్తాము అని మేము అనుకున్నాం సార్. మా గుడి కాడికి మొత్తం ఎన్ని ఉంటాయి ఓట్లు? ఓట్లు మా 150 ఓట్లు ఉంటాయి మొత్తం. 150 ఉంటాయి. ఊరు అమరగిరి సార్, మాది అమరగిరిలో మేము ఇట్లా సెంచలం ఎస్టీ. మాకు కరెంటు సమస్య పెద్ద సమస్య. ఎప్పుడు ప్రతిరోజు డబ్బులు కట్టాలా అంటారు. ఈ డబ్బుల సమస్య అంటే డబ్బులు మాతో ఎక్కడ ఉంటాయి సార్? అడవిలో ఉండే తలకు మేము ఏదంటే కరెంటు మేము ఫీల్ అవి ఏంటి కూరలు ఆడడం ఏమి ఆడడం కనీసం అంటే ఒక కరెంటు వెలిగించితే మాకు చాలు. ఊళ్ళో బల్బులు లేవు. ఈ కరెంటు సమస్య మొత్తం అన్ని ఇబ్బంది ఉంటాయి సార్ మాకు. ఇప్పుడు అడవిలో ఉన్న ఒకటి, ఊళ్ళో ఉన్న ఒకటి. ఇప్పుడు ఇది మాకు వచ్చింది. కరెంటు లేదు సార్. కరెంటు లేకపోతే అది ఎల్తిరి ఉన్నది పైన ఎన్నెల ఎల్తిరి ఉంటే అది కనుక్కొని చంపేసినాం సార్. అట్లా కాబట్టి మాకు కరెంటు కొలత ఎక్కువ ఉంది సార్. కరెంటు ఏం చేస్తారంటే కరెంటు ఆఫీసు నుండి వచ్చి అమ్మ మీరు బిల్లు కడతలేరు, సంవత్సరానికి 2 లక్షలు కట్టాలా బిల్లు అని పీసు వేరికేసిపోతారు సార్. మళ్ళా పోయి 7 సార్కు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ బిగించిపోతారు. అట్లా ఏదైనా అని కరెంటు సమస్య ఉంది సార్. మేము అడవిలో పత్తిన కాడికి మళ్ళీ ఊర్లో కూడా ఇట్లే ఉంది సార్. మా కరెంటే ఉంది ఎక్కువ సమస్య. చేస్తే మాకు 3 రోజులు 4 రోజులు అయ్యాయి సార్, కరెంటే లేదు. పిల్లలు చాలా బాధపడుతున్నారు. చిన్న పిల్లలు సార్, మన పుట్టినారు. ఆ పిల్లలు ఏడుస్తున్నారు. ఆ పిల్లలు కరెంటు వేస్తే ఓట్లు వేస్తామని నిలబడినాం. మేము గుడెం మొత్తం అట్లే నిలబడినాం. మస్తు వస్తున్నారు. అమరగిరి గుడెం ఊర్ల నుండి వాళ్ళు వస్తున్నారు. వచ్చి ఓట్లు ఎదురారమ్మా అంటే మా కరెంటు సమస్య తీర్చని ఓట్లు వేసి వస్తాం. మాపడి వరకు ఎక్కడ బూతులు అని చెప్తున్నాం సార్. అది మాది సమస్య. అమరగిరి గ్రామం, కొల్లాపురం మండలం. అయితే మాది ఈ కరెంటు సమస్య 3 రోజులు అయింది. కరెంటు పోయి 10 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి పోతూనే ఉంటుంది కరెంటు. ఒక్కోసారి 10 రోజులు నడిచిందంటే ఆయన కరెంటు ఆఫీస్ నుంచి వచ్చి ఫీజులు పెరికేసిపోవడం, ఇంకా అది ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఓట్లు ఎలక్షన్ వచ్చినాయి కదా, ఇప్పుడు మనం కరెంట్ లేదు 3 రోజులే. కరెంట్ లేనందుకు ఇప్పుడు ఓటు వేయాలంటే కరెంటు కూడా కావాలి మాకు. అందుకోసమని కరెంటు కోసమని ఓటు వేయకుండా ఇక్కడనే అందరం మా చెంచలం అందరం ఎన్ని అక్కడ ఉండి మాట్లాడుకొని ఓటు ఈ కరెంటు ఇండ్లలోకి వచ్చినాకనే ఓటు వేయాలనుకున్నాం. పేరు భరత్ యాదవ్, అమరగిరి గ్రామం. ఈరోజు ఓటింగ్ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి
కొంతమంది చెంచు పెద్దలు వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నీళ్ళ సమస్య ఉన్నది. అదేవిధంగా వారికి ఇంకా దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి మీరు వస్తుంటే కూడా చూస్తూ ఉంటారు, మరి రోడ్డు మరీ ఘోరంగా ఉంది. కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ నెరవేర్స్తేనే వాళ్ళు ఓటేస్తామని చెప్తున్నారు. ఎవరైనా అధికారి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ సార్ గారు కానీ వచ్చి ఇక్కడ వారి యొక్క డిమాండ్స్ మేము హామీ నెరవేరుస్తామని చెప్తే కానీ ఓటేయడానికి అలా ఓట్లు ఎలక్షన్ల మందు చందు 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 ఎస్పీలు పనిచేస్తే మాకు మొట్ట కూడా దిగం. ఊళ్ళో కరెంట్ పోయినా మా గుడిలో కరెంట్ ఉండాలా. మన హక్కులు మనం తెలుసుకోవాలంటే చెప్పుకోవాలా, అన్ని మాట్లాడాలి, అన్ని తెలుసుకోవాలా. నిరంజన్ స్వామి గొల్ల నిరంజన్ అక్కడ చేస్తున్నాం సార్. మాకు చెత్తలం 2 నెలలకు పోయినా 3 నెలలకు పోయినా నీళ్ళ సమస్య బియ్యం కూడా సరిగా వస్తలేవు. బియ్యం కూడా 12 కిలో 35 కిలో వచ్చే బియ్యం 12 కిలో వస్తున్నాయి. సార్ ఫోన్ చేస్తూనే ఉన్నాం, అందరికి ఫోన్ చేస్తూనే ఉన్నాం సార్. కరెంటు లేదు సార్, కరెంటు లేదు సార్. సమస్యలు అమరగిరిలో ఎలక్షన్ల ముందరనే వచ్చేది, కానీ ఎలక్షన్ దాటా అయిపోయింది. ఎవరు వాళ్ళు కడిగారు ఫారెస్ట్ వాళ్ళది కూడా మస్తు సమస్య అవుతుంది సార్. ఫారెస్ట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది బిల్లే కట్టకూడదు. లమ్మడోళ్ళకు చెంచోళ్ళకు మాకు కరెంటు బిల్లే లేదు. చెంచు వాళ్ళకు కరెంట్ కరెంట్ పోయింది మేము ఓట్లు ఏమంటే ఫోన్ చేస్తే కావాలంతే. ఇప్పుడు అన్న మాటలతోనే కాదు, చేతల్లో కనిపించాలి. రోజులే మాకు అసలు కరెంట్ గాలి వచ్చి పోయింది, పెడతలేరు అసలు. కరెంటు నిన్న వస్తే నిన్న కరెంట్ అయినా సరే అస్సలు మొత్తిగా కరెంటు నిన్న 3 రోజులే అస్సలు మాకు సమస్య ఉన్నాయి. కరెంటు రాత్రి పూట సన్న పిల్లలు వేసుకొని బాగా చాలా ఇబ్బందిగా పడుతున్నాం సార్. ఇప్పుడు అడవిలో ఉన్నట్టు మేలుగా ఉంటుంది. ఇంకా అడవిలో వచ్చి ఊర్లో వాటిని ఇదే బాగా బతుకు తెరువు అయితే ఇట్లా మాకు కరెంట్ తీసేస్తాం. డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టాలని ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలని అంటుంటారు. డబ్బులు కట్టాలంటారు. కరెంట్ సమస్య మొత్తం ఇప్పుడు భాష ఏమంటారంటే మీరు డబ్బులు కట్టాలి, బిల్లు కావాలి, డబ్బులు కట్టాలి. 3 లక్షలు అప్పు ఉండరు, 4 లక్షలు అప్పు ఉండని భాష అంటున్నారు. ఏమో మాకు కరెంట్ కావాలి, కరెంటు పెడితేనే తర్వాతనే మేము ఓట్లు వేస్తాము అని మేము అనుకున్నాం సార్. మా గుడెం కాడికి మొత్తం ఎన్ని ఉంటాయి ఓట్లు? ఓట్లు మా 150 ఓట్లు ఉంటాయి మొత్తం. 150 ఉంటాయి. ఊరు అమరగిరి సార్, మాది అమరగిరిలో మేము ఇట్లా సెంచలం ఎస్టీ. మాకు కరెంటు సమస్య పెద్ద సమస్య. ఎప్పుడు ప్రతిరోజు డబ్బులు కట్టాలంటారు. ఈ డబ్బుల సమస్య అంటే డబ్బులు మాతో ఎక్కడ ఉంటాయి సార్? అడవిలో ఉండే తలకు మేము ఏదంటే కరెంటు మేము ఫీల్ అవి ఏంటి కూరలు ఆడడం ఏమి ఆడడం. కనీసం అంటే ఒక కరెంటు వెలిగించితే మాకు చాలు. ఊళ్ళో బల్బులు లేవు. ఈ కరెంటు సమస్య మొత్తం అన్ని ఇబ్బంది ఉంటాయి సార్ మాకు. ఇప్పుడు అడవిలో ఉన్న ఒకటి, ఇప్పుడు ఊళ్ళో ఉన్న ఒకటి. ఇప్పుడు ఇది మాకు వచ్చింది, కరెంటు లేదు సార్. కరెంటు లేకపోతే అది ఎల్తిరి ఉన్నది పైన ఎన్నెలు ఎల్తిరి ఉంటే అది కనుక్కొని చంపేసినాం సార్.
అట్లా కాబట్టి మాకు కరెంటు కొలత ఎక్కువ ఉంది సార్. కరెంటు ఏం చేస్తారంటే కరెంటు ఆఫీస్ నుండి వచ్చి అమ్మ మీరు బిల్లు కడతలేరు, సంవత్సరానికి 2 లక్షలు కట్టాలా బిల్లు అని పీసు వేరికేసిపోతారు సార్. మళ్ళీ పోయి 7 సార్కు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ బిగిచ్చిపోతారు. అట్లా ఏదైనా అని కరెంటు సమస్య ఉంది సార్. మేము అడవిలో బతిన కాడికి మళ్ళీ ఊర్లో కూడా ఇట్లే ఉంది సార్. మా కరెంటే ఉంది ఎక్కువ సమస్య. చేస్తే మాకు 3 రోజులు 4 రోజులు అయ్యాయి సార్, కరెంటే లేదు. పిల్లలు చాలా బాధపడుతున్నారు, చిన్న పిల్లలు సార్. మన పుట్టినారు, ఆ పిల్లలు ఏడుస్తున్నారు. ఆ పిల్లలు కరెంటు వేస్తే ఓట్లు వేస్తామని నిలబడినాం మేము. గూడెం మొత్తం అట్లే నిలబడినాం. మస్తు వస్తున్నారు అమరగిరి గూడెం ఊర్ల నుండి వాళ్ళు వస్తున్నారు. వచ్చి ఓట్లు ఎదురారామంటే మా కరెంటు సమస్య తీర్చరి ఓట్లు వేసి వస్తాం. మాపడి వరకు ఎక్కడ బూతులు అని చెప్తున్నాం సార్. అది మాది సమస్య. అమరగిరి గ్రామం, కొల్లాపురం మండలం. అయితే మాది ఈ కరెంటు సమస్య 3 రోజులు అయింది. కరెంటు పోయి 10 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి పోతూనే ఉంటుంది కరెంటు. ఒక్కోసారి 10 రోజులు నడిచిందంటే ఆయన కరెంటు ఆఫీస్ నుంచి వచ్చి ఫీజులు పెరికేసిపోవడం, ఇంకా అదే ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఓట్లు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు మనం కరెంట్ లేదు 3 రోజులే. కరెంట్ లేనందుకు ఇప్పుడు ఓటు వేయాలంటే కరెంటు రావాలి మాకు. అందుకోసమని కరెంటు కోసమని ఓటు వేయకుండా ఇక్కడనే అందరం మా చెంచలం అందరం అక్కడ ఉండి మాట్లాడుకొని ఓటు ఈ కరెంటు ఇండ్లలోకి వచ్చినాకనే ఓటు వేయాలనుకున్నాం. పేరు భరత్ యాదవ్, అమరగిరి గ్రామం. ఈరోజు ఓటింగ్ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది చెంచు పెద్దలు వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నీళ్ళ సమస్య ఉన్నది. అదేవిధంగా వారికి ఇంకా దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి మీరు వస్తుంటే కూడా చూస్తూ ఉంటారు, రోడ్డు మరీ ఘోరంగా ఉంది. కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ నెరవేరుస్తూనే వాళ్ళు ఓటు వేస్తామని చెప్తున్నారు. ఎవరైనా అధికారి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ సార్ గారు కానీ వచ్చి ఇక్కడ వారి యొక్క డిమాండ్స్ మేము హామీ నెరవేరుస్తామని చెప్తే కానీ ఓటు వేయడానికి చందు ఎస్పీలు పనిచేస్తే మాకు మొట్టగా దేకం మన హక్కులు మనం తెలుసుకోవాలంటే చెప్పుకోవాలా, అన్ని మాట్లాడాలి, అన్ని తెలుసుకోవాలా. నిరంజన్ స్వామి గొల్ల నిరంజన్ అక్కడ చేస్తున్నాం సార్. మాకు చెత్తలం 2 నెలలకైనా 3 నెలలకైనా రోడ్డు నీళ్ళ సమస్య నీళ్ళు వస్తలేవు, బియ్యం కూడా సరిగా వస్తలేవు. బియ్యం కూడా 12 కిలో 35 కిలో వచ్చే బియ్యం 12 కిలో వస్తున్నాయి. సార్ ఫోన్ చేస్తానే ఉన్నాం, అందరూ ఫోన్ చేస్తూనే ఉన్నాం సార్. కరెంటు లేదు సార్, కరెంటు లేదు సార్. అమరగిరిలో ఎలక్షన్ల ముందరనే వచ్చేది కానీ ఎలక్షన్ దాటా అయిపోయింది. ఎవరు వాళ్ళు అడిగారు ఫారెస్ట్ వాళ్ళది కూడా మస్తు సమస్య అవుతుంది సార్. ఫారెస్ట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది లమ్మడోళ్ళకు చెంచోళ్ళకు మా కరెంటు బిల్లే లేదు. చెంచు వాళ్ళకు కరెంట్ ఎమ్మెల్యే
కరెంటు పోయింది మేము ఓట్లు ఏమంటే ఫోన్ చేస్తే కావాలంతే. ఇప్పుడు అన్న మాటలతోనే కాదు, చేతల్లో కనిపించాలి. రోజులే మాకు అసలు కరెంట్ గాలి వచ్చి పోయింది, పెడతలేరు అసలు. కరెంటు నిన్న వస్తే నిన్న కరెంట్ అయినా సరే అస్సలు మొత్తిగా కరెంటు నిన్న 3 రోజులే అస్సలు మాకు సమస్య. కరెంటు రాత్రి ఇప్పుడు సన్న పిల్లలు వేసుకొని బాగా చాలా ఇబ్బందిగా పడుతున్నాం సార్. ఇప్పుడు అడవిలో ఉన్నట్టు మేలుగా ఉంటుంది. ఇంకా అడవిలోకి వచ్చి ఊర్లో వాటిని ఇదే బాగా బతుకుదేరు అయితే ఇట్లా మాకు కరెంట్ తీసేస్తాం, డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టాలని. ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలని అంటుంటారు, డబ్బులు కట్టాలంటారు. కరెంట్ సమస్య మొత్తం ఇప్పుడు భాష ఏమంటారంటే మీకు డబ్బులు కట్టాలి, బిల్లు కావాలి, డబ్బులు కట్టాలి. 3 లక్షలు అప్పు ఉండరు, 4 లక్షలు అప్పు ఉండని భాష అంటున్నాడు. ఏమో మాకు కరెంట్ కావాలి, కరెంటు పెడితేనే తర్వాతనే మేము ఓట్లు వేస్తాము అని మేము అనుకున్నాం సార్. మా గుడి కాడికి మొత్తం ఎన్ని ఉంటాయి ఓట్లు? ఓట్లు మా 150 ఓట్లు ఉంటాయి మొత్తం. 150 ఉంటాయి. మా ఊరు అమరగిరి సార్, మాది అమరగిరిలో మేము ఇట్లా సెంచలం ఎస్టీ. మాకు కరెంటు సమస్య పెద్ద సమస్య. ఎప్పుడు ప్రతిరోజు డబ్బులు కట్టాలా అంటారు. ఈ డబ్బుల సమస్య అంటే డబ్బులు మాతో ఎక్కడ ఉంటాయి సార్? అడవిలో ఉండే తలకు మీకు ఏదంటే కరెంటు మేము ఫీల్ అవి ఏంటి కూరలు ఆడడం ఏమి ఆడడం. కనీసం అంటే ఒక కరెంటు వెలిగించితే మాకు చాలు. ఊళ్ళో బల్బులు లేవు. ఈ కరెంటు సమస్య మొత్తం అన్ని ఇబ్బంది ఉంటాయి సార్ మాకు. ఇప్పుడు అడవిలో ఉన్న ఒకటి, ఇప్పుడు ఊళ్ళో ఉన్న ఒకటి. ఇప్పుడు ఇది మాకు వచ్చింది. కరెంటు లేదు సార్. కరెంటు లేకపోతే అది ఎల్తిరి ఉన్నది పైన ఎన్నెలు ఎల్తిరి ఉంటే అది కనుక్కొని చంపేసినాం సార్. అట్లా కాబట్టి మాకు కరెంటు కొలత ఎక్కువ ఉంది సార్. కరెంటు ఏం చేస్తారంటే కరెంటు ఆఫీసు నుండి వచ్చి అమ్మ మీరు బిల్లు కడతలేరు, సంవత్సరానికి 2 లక్షలు కట్టాలా బిల్లు అని పీసు వేరికేసిపోతారు సార్. మళ్ళా పోయి 7 సార్కు వాళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ బిగించిపోతారు. అట్లా ఏదైనా అని కరెంటు సమస్య ఉంది సార్. మేము అడవిలో పత్తిన కాడికి మళ్ళీ ఊర్లో కూడా ఇట్లే ఉంది సార్. మా కరెంటే ఉంది ఎక్కువ సమస్య. చేస్తే మాకు 3 రోజులు 4 రోజులు అయ్యాయి సార్, కరెంటే లేదు. పిల్లలు చాలా బాధపడుతున్నారు. చిన్న పిల్లలు సార్, మన పుట్టినారు. ఆ పిల్లలు ఏడుస్తున్నారు. ఆ పిల్లలు కరెంటు వేస్తే ఓట్లు వేస్తామని నిలబడినాం. మేము గుడెం మొత్తం అట్లే నిలబడినాం. మస్తు వస్తున్నారు. అమరగిరి గుడెం ఊర్ల నుండి వాళ్ళు వస్తున్నారు. వచ్చి ఓట్లు ఎదురారమ్మా అంటే మా కరెంటు సమస్య తీర్చని ఓట్లు వేసి వస్తాం. మాపటి వరకు ఎక్కడ బూతులు అని చెప్తున్నాం సార్. అది మాది సమస్య. అమరగిరి గ్రామం, కొల్లాపురం మండలం. అయితే మాది ఈ కరెంటు సమస్య 3 రోజులు అయింది. కరెంటు పోయి 10 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి పోతూనే ఉంటుంది కరెంటు. ఒక్కోసారి 10 రోజులు నడిచిందంటే ఆయన కరెంటు ఆఫీస్ నుంచి వచ్చి ఫీజులు పెరికేసిపోవడం, ఇంకా అది ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఓట్లు ఎలక్షన్ వచ్చినాయి కదా, ఇప్పుడు మనం కరెంట్ లేదు, 3 రోజులే కరెంట్ లేనందుకు ఇప్పుడు ఓటు వేయాలంటే కరెంటు కూడా కావాలి మాకు. అందుకోసమని కరెంటు కోసమని ఓటు వేయకుండా ఇక్కడనే అందరం మా చెంచలం అందరం ఎన్ని అక్కడ ఉండి మాట్లాడుకొని ఓటు ఈ కరెంటు ఇంట్లోకి వచ్చినాకనే ఓటు వేయాలనుకున్నాం. పేరు భరత్ యాదవ్, అమరగిరి గ్రామం. ఈరోజు ఓటింగ్ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది చెంచు పెద్దలు వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నీళ్ళ సమస్య ఉన్నది. అదేవిధంగా వారికి ఇంకా దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి మీరు వస్తుంటే కూడా చూస్తూ ఉంటారు. రోడ్డు ఘోరంగా ఉంది. కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ నెరవేర్స్తేనే వాళ్ళు ఓటు వేస్తామని చెప్తున్నారు. ఎవరైనా అధికారి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ సార్ గారు కానీ వచ్చి ఇక్కడ వారి యొక్క డిమాండ్స్ మేము హామీ నెరవేరుస్తామని చెప్తే కానీ ఓటు వేయడానికి చందు ఎస్పీలు పనిచేస్తే మాకు మొట్ట కూడా దేకం.
పోవాలా, అన్ని మాట్లాడాలి, అన్ని తెలుసుకోవాలా. నిరంజన్ స్వామి గొల్ల నిరంజన్ అక్కడ చేస్తున్నాం సార్. మాకు చెత్తలం 2 నెలలకు పోయినా 3 నెలలకు పోయినా రోడ్డు రోడ్లు పట్టించుకోరు, నీళ్ళ సమస్య పెద్ద నీళ్ళు వస్తలేవు. బియ్యం కూడా సరిగా వస్తలేవు. బియ్యం కూడా 12 కిలో 35 కిలో వచ్చే బియ్యం 12 కిలో వస్తున్నాయి. సార్ ఫోన్ చేస్తూనే ఉన్నాం, అందరికి ఫోన్ చేస్తూనే ఉన్నాం సార్. కరెంటు లేదు సార్, కరెంటు లేదు సార్. సమస్యలు అమరగిరిలో ఎలక్షన్ల ముందరనే వచ్చేది కానీ ఎలక్షన్ దాటా అయిపోయింది. ఎవరు వాళ్ళ కడియారు ఫారెస్ట్ వాళ్ళు కూడా మస్తు సమస్య అవుతుంది సార్. ఫారెస్ట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. బిల్లే కట్టకూడదు. లమ్మడోళ్ళకు చెంచోళ్ళకు మాకు కరెంటు బిల్లే లేదు. చెంచు వాళ్ళకు కరెంట్ కరెంటు పోయింది, మేము ఓట్లు ఏమంటే ఫోన్ చేస్తే కావాలంతే. ఇప్పుడు అన్న మాటలతోనే కాదు, చేతల్లో కనిపించాలి. రోజులే మాకు అసలు కరెంట్ గాలి వచ్చి పోయింది, పెడతలేరు అసలు. కరెంటు నిన్న వస్తే నిన్న కరెంట్ అయినా సరే అస్సలు మొత్తిగా కరెంటు నిన్న 3 రోజులే అస్సలు మాకు సమస్య అనేది. కరెంటు రాత్రి పూట సన్న పిల్లలు వేసుకొని బాగా చాలా ఇబ్బందిగా పడుతున్నాం సార్. ఇప్పుడు అడవిలో ఉన్నట్టు మేలుగా ఉంటుంది. ఇంకా అడవిలో వచ్చి ఊర్లో వాటిని ఇదే బాగా బతుకు తెరువు అయితే ఇట్లా మాకు కరెంట్ తీసేస్తాం. డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టాలని ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలని అంటుంటారు. డబ్బులు కట్టాలంటారు. కరెంట్ సమస్య మొత్తం ఇప్పుడు భాష ఏమంటారంటే మీకు డబ్బులు కట్టాలి, బిల్లు కావాలి, డబ్బులు కట్టాలి. 3 లక్షల అప్పు ఉండరు, 4 లక్షల అప్పు ఉండని భాష అంటున్నారు. ఏమో మాకు కరెంటు కావాలి, కరెంటు పెడితేనే తర్వాతనే మేము ఓట్లు వేస్తాము అని మేము అనుకున్నాం సార్. మా గుడెం కాడికి మొత్తం ఎన్ని ఉంటాయి ఓట్లు? ఓట్లు మా 150 ఓట్లు ఉంటాయి మొత్తం. 150 ఉంటాయి. ఊరు అమరగిరి సార్, మాది అమరగిరిలో మేము ఇట్లా చెంచలం ఎస్టీ. మాకు కరెంటు సమస్య పెద్ద సమస్య. ఇప్పుడు ఎప్పుడు ప్రతిరోజు డబ్బులు కట్టాలంటారు. ఈ డబ్బుల సమస్య అంటే డబ్బులు మాతో ఎక్కడ ఉంటాయి సార్? అడవిలో ఉండే తలకు మేము ఏదంటే కరెంటు మేము ఫీల్ అవి ఏంటి కూరలు ఆడడం ఏమి ఆడడం. కనీసం అంటే ఒక కరెంటు వెలిగించితే మాకు చాలు. ఊళ్ళో బల్బులు లేవు. ఈ కరెంటు సమస్య మొత్తం అన్ని ఇబ్బంది ఉంటాయి సార్ మాకు. ఇప్పుడు అడవిలో ఉన్న ఒకటి, ఇప్పుడు ఊళ్ళో ఉన్న ఒకటి. ఇప్పుడు ఇది మాకు వచ్చింది, కరెంటు లేదు సార్. కరెంటు లేకపోతే అది ఎల్తిరి ఉన్నది పైన ఎన్నెలు ఉంటే అది కనుక్కొని చంపేసాం సార్. అట్లా కాబట్టి మాకు కరెంటు కొలత ఎక్కువ ఉంది సార్. కరెంటు ఏం చేస్తారంటే కరెంటు ఆఫీసు నుండి వచ్చి అమ్మ మీరు బిల్లు కడతలేరు, సంవత్సరానికి 2 లక్షలు కట్టాలా బిల్లు అని పీసు వేరికేసిపోతారు సార్. మళ్ళా పోయి 7 సార్కు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ బిగిచ్చిపోతారు. అట్లా ఏదైనా అని కరెంటు సమస్య ఉంది సార్. మేము అడవిలో బతిన కాడికి మళ్ళీ ఊర్లో కూడా ఇట్లే ఉంది సార్. మా కరెంటే ఉంది ఎక్కువ సమస్య. చేస్తే మాకు 3 రోజులు 4 రోజులు అయ్యాయి సార్, కరెంటే లేదు. పిల్లలు చాలా బాధపడుతున్నారు. చిన్న పిల్లలు సార్, మన పుట్టినారు. ఆ పిల్లలు ఏడుస్తున్నారు. ఆ పిల్లలు కరెంటు వేస్తే ఓట్లు వేస్తామని నిలబడినాం. మేము గుడెం మొత్తం అట్లే నిలబడినాం. మస్తు వస్తున్నారు. అమరగిరి గుడెం ఊర్ల నుండి వాళ్ళు వస్తున్నారు. వచ్చి ఓట్లు ఎదురారామంటే మా కరెంటు సమస్య తీర్చరి ఓట్లు వేసి వస్తాం. మాపడి వరకు ఎక్కడ బూతులు అని చెప్తున్నాం సార్. అది మాది సమస్య. అమరగిరి గ్రామం, కొల్లాపురం మండలం. అయితే మాది ఈ కరెంటు సమస్య 3 రోజులు అయింది. కరెంటు పోయి 10 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి పోతూనే ఉంటుంది కరెంటు. ఒక్కోసారి 10 రోజులు నడిచిందంటే ఆయన కరెంటు ఆఫీస్ నుంచి వచ్చి ఫీజులు పెరికేసిపోవడం, ఇంకా అది ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఓట్లు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు మనం కరెంట్ లేదు 3 రోజులే. కరెంట్ లేనందుకు ఇప్పుడు ఓటు వేయాలంటే కరెంటు రావాలి మాకు. అందుకోసమని కరెంటు కోసమని ఓటు వేయకుండా ఇక్కడనే అందరం మా చెంచలం అందరం అక్కడ ఉండి మాట్లాడుకొని ఓటు ఈ కరెంటు ఇండ్లలోకి వచ్చినాకనే ఓటు వేయాలనుకున్నాం. పేరు భరత్ యాదవ్, అమరగిరి గ్రామం. ఈరోజు ఓటింగ్ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి
కొంతమంది చెంచు పెద్దలు వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నీళ్ళ సమస్య ఉన్నది. అదేవిధంగా వారికి ఇంకా దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి మీరు వస్తుంటే కూడా చూస్తూ ఉంటారు, మరి రోడ్డు మరీ ఘోరంగా ఉంది. కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ నెరవేరుస్తూనే వాళ్ళు ఓటేస్తామని చెప్తున్నారు. ఎవరైనా అధికారి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ సార్ గారు కానీ వచ్చి ఇక్కడ వారి యొక్క డిమాండ్స్ మేము హామీ నెరవేరుస్తామని చెప్తే కానీ ఓటేయడానికి అలా ఓట్లు వెళ్ళేసాను మందు చందు 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 ఎస్పీలు పనిచేస్తే మాకు మొట్టగా దేకం మన హక్కులు మనం తెలుసుకోవాలంటే చెప్పుకోవాలా, అన్ని మాట్లాడాలి, అన్ని తెలుసుకోవాలా. నిరంజన్ స్వామి గొల్ల నిరంజన్ అక్కడ చేస్తున్నాం సార్. మాకు చెత్తలం 2 నెలలకు పోయినా 3 నెలలకు పోయినా రోడ్డు నీళ్ళ సమస్య నీళ్ళు వస్తలేవు, బియ్యం కూడా సరిగా వస్తలేవు. బియ్యం కూడా 12 కిలోలు 35 కిలోలు వచ్చే బియ్యం 12 కిలోలు వస్తున్నాయి. సార్ ఫోన్ చేస్తూనే ఉన్నాం, అందరూ ఫోన్ చేస్తూనే ఉన్నాం సార్. కరెంటు లేదు సార్, కరెంటు లేదు సార్. సమస్యలు అమరగిరిలో ఎలక్షన్ల ముందరనే వచ్చేది కానీ ఎలక్షన్ దాటా అయిపోయింది. ఎవరు వాళ్ళు తెలియరు. ఫారెస్ట్ వాళ్ళది కూడా మస్తు సమస్య అవుతుంది సార్. ఫారెస్ట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది లమ్మడోళ్ళకు చెంచోళ్ళకు మాకు కరెంటు బిల్లే లేదు. చెంచు వాళ్ళకు కరెంట్ కరెంటు పోయింది, మేము ఓట్లు ఏమంటే ఫోన్ చేస్తే కావాలంతే. ఇప్పుడు అన్న మాటలతోనే కాదు, చేతల్లో కనిపించాలి. రోజులే మాకు అసలు కరెంట్ గాలి వచ్చి పోయింది, పెడతలేరు అసలు. కరెంటు నిన్న వస్తే నిన్న కరెంట్ అయినా సరే అస్సలు మొత్తిగా కరెంటు నిన్న 3 రోజులే అస్సలు మాకు సమస్య లేదు. కరెంటు రాత్రి పూట సన్న పిల్లలు వేసుకొని బాగా చాలా ఇబ్బందిగా పడుతున్నాం సార్. ఇప్పుడు అడవిలో ఉన్నట్టు మేలుగా ఉంటుంది. ఇంకా అడవిలోకి వచ్చి ఊర్లో వాటిని ఇదే బాగా బతుకు తెరువు అయితే ఇట్లా మాకు కరెంట్ తీసేస్తాం. డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టాలని ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలని అంటుంటారు. డబ్బులు కట్టాలంటారు. కరెంట్ సమస్య మొత్తం ఇప్పుడు భాష ఏమంటారంటే మీకు డబ్బులు కట్టాలి, బిల్లు కావాలి, డబ్బులు కట్టాలి. 3 లక్షలు అప్పు ఉండరు, 4 లక్షలు అప్పు ఉండని భాష అంటున్నారు. ఏమో మాకు కరెంట్ కావాలి, కరెంటు పెడితేనే తర్వాతనే మేము ఓట్లు వేస్తాము అని మేము అనుకున్నాం సార్. మా గుడి కాడికి మొత్తం ఎన్ని ఉంటాయి ఓట్లు మా 150 ఓట్లు ఉంటాయి మొత్తం. 150 ఉంటాయి. మా ఊరు అమరగిరి సార్. మాది అమరగిరిలో మేము ఇట్లా సెంచలం ఎస్టీ. మాకు కరెంటు సమస్య పెద్ద సమస్య. ఎప్పుడు ప్రతిరోజు డబ్బులు కట్టాలి అంటారు. ఈ డబ్బుల సమస్య అంటే డబ్బులు మాతో ఎక్కడ ఉంటాయి సార్? అడవిలో ఉండే తలకు మీకు ఏదంటే కరెంటు మేము ఫీల్ అవి ఏంటి కూరలు రావడం ఏమి ఆడడం కనీసం అంటే ఒక కరెంటు వెలిగించితే మాకు చాలు. ఊళ్ళో బల్బులు లేవు. ఈ కరెంటు సమస్య మొత్తం అన్ని ఇబ్బంది ఉంటాయి సార్ మాకు. ఇప్పుడు అడవిలో ఉన్న ఒకటి, ఊళ్ళో ఉన్న ఒకటి. ఇప్పుడు ఇది మాకు వచ్చింది. కరెంటు లేదు సార్. కరెంటు లేకపోతే అది ఎల్తిరి ఉన్నది పైన ఎన్నెలు ఎల్తిరి ఉంటే అది కనుక్కొని చంపేసాం సార్. అట్లా
కాబట్టి మాకు కరెంటు కొలత ఎక్కువ ఉంది సార్. కరెంటు ఏం చేస్తారంటే కరెంటు ఆఫీసు నుండి వచ్చి అమ్మ మీరు బిల్లు కడతలేరు, సంవత్సరానికి ఇన్ని లక్షలు కట్టాలా బిల్లు అని పీసు వేరికేసిపోతారు సార్. మళ్ళా పోయి 7 సార్కు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ బిగిచ్చిపోతారు. అట్లా ఏదైనా అని కరెంటు సమస్య ఉంది సార్. మేము అడవిలో బతిన కాడికి మళ్ళీ ఊర్లో కూడా ఇట్లే ఉంది సార్. మా కరెంటే ఉంది ఎక్కువ సమస్య. చేస్తే మాకు 3 రోజులు 4 రోజులు అయ్యాయి సార్, కరెంటే లేదు. పిల్లలు చాలా బాధపడుతున్నారు. చిన్న పిల్లలు సార్, మన పుట్టినారు. ఆ పిల్లలు ఏడుస్తున్నారు. ఆ పిల్లలు కరెంటు వేస్తే ఓట్లు వేస్తామని నిలబడినాం. మేము గుడెం మొత్తం అట్లే నిలబడినాం. మస్తుగా వస్తున్నారు. అమరగిరి గుడెం ఊర్ల నుండి వాళ్ళు వస్తున్నారు. వచ్చి ఓట్లు ఎదురారమంటే మా కరెంటు సమస్య తీర్చని ఓట్లు వేసి వస్తాం. మాపటి వరకు ఎక్కడ బూతులు అని చెప్తున్నాం సార్. అది మాది సమస్య. అమరగిరి గ్రామం, కొల్లాపురం మండలం. అయితే మాది ఈ కరెంటు సమస్య 3 రోజులు అయింది. కరెంటు పోయి 10 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి పోతూనే ఉంటుంది కరెంటు. ఒక్కోసారి 10 రోజులు నడిచిందంటే ఆయన కరెంటు ఆఫీస్ నుంచి వచ్చి ఫీజులు పెరికేసిపోవడం, ఇంకా అది ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఓట్లు ఎలక్షన్ వచ్చినాయి కదా, ఇప్పుడు మనం కరెంట్ లేదు 3 రోజులే. కరెంట్ లేనందుకు ఇప్పుడు ఓటు వేయాలంటే కరెంటు రావాలి మాకు. అందుకోసమని కరెంటు కోసమని ఓటు వేయకుండా ఇక్కడనే అందరం మా చెంచలం అందరం ఎన్ని అక్కడ ఉండి మాట్లాడుకొని ఓటు ఈ కరెంటు ఇంట్లోకి వచ్చినాకనే ఓటు వేయాలనుకున్నాము. పేరు భరత్ యాదవ్, అమరగిరి గ్రామం. ఈరోజు ఓటింగ్ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది చెంచు పెద్దలు వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నీళ్ళ సమస్య ఉన్నది. అదేవిధంగా వారికి ఇంకా దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి మీరు వస్తుంటే కూడా చూస్తూ ఉంటారు. రోడ్డు ఘోరంగా ఉంది. కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ నెరవేరుస్తూనే వాళ్ళు ఓటు వేస్తామని చెప్తున్నారు. ఎవరైనా అధికారి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ సార్ గారు కానీ వచ్చి ఇక్కడ వారి యొక్క డిమాండ్స్ మేము హామీ నెరవేరుస్తామని చెప్తే కానీ ఓటు వేయడానికి అలా ఓట్లు వెళ్ళేసారు మందు చందు ఎస్పీలు పనిచేస్తే మాకు మొట్ట కూడా దేకం. మన హక్కులు మనం తెలుసుకోవాలంటే చెప్పుకోవాలా, అన్ని మాట్లాడాలి, అన్ని తెలుసుకోవాలా. నిరంజన్ స్వామి గొల్ల నిరంజన్ అక్కడ చేస్తున్నాం సార్. మాకు చెత్తలం 2 నెలల పైన 3 నెలల పైన రోడ్డు నీళ్ళ సమస్య నీళ్ళు వస్తలేవు. బియ్యం కూడా సరిగా వస్తలేవు. బియ్యం కూడా 12 కిలో 35 కిలో వచ్చే బియ్యం 12 కిలో వస్తున్నాయి. సార్ ఫోన్ చేస్తూనే ఉన్నాం, అందరూ ఫోన్ చేస్తూనే ఉన్నాం సార్. కరెంటు లేదు సార్, కరెంటు లేదు సార్. ఎలక్షన్ ముందరనే వచ్చేది కానీ ఎలక్షన్ దాటా అయిపోయింది. ఎవరు వాళ్ళు అడిగారు ఫారెస్ట్ వాళ్ళు కూడా మస్తు సమస్య అవుతుంది సార్. ఫారెస్ట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది లమ్మడోళ్ళకు చెంచోళ్ళకు మా కరెంటు బిల్లే లేదు. చెంచు వాళ్ళకు కరెంట్ తీరా చెల్లి
కరెంటు పోయింది మేము ఓట్లు ఏమంటే ఫోన్ చేస్తే అంతే. ఇప్పుడు అన్న మాటలతోనే కాదు, చేతల్లో కనిపించాలి. రోజులే మాకు అసలు కరెంట్ గాలి వచ్చి పోయింది, పెడతలేరు అసలు. కరెంటు నిన్న వస్తే నిన్న కరెంట్ అయినా వస్తే అస్సలు మొత్తిగా కరెంటు నిన్న 3 రోజులే అస్సలు మాకు సమస్య లేదు. కరెంటు రాత్రి పూట సన్న పిల్లలు వేసుకొని బాగా చాలా ఇబ్బందిగా పడుతున్నాం సార్. ఇప్పుడు అడవిలో ఉన్నట్టు మేలుగా ఉంటుంది. ఇంకా అడవిలో వచ్చి ఊర్లో వాటిని ఇదే బాగా బతుకు తెరువు అయితే ఇట్లా మాకు కరెంట్ తీసేస్తాం, డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టాలని. ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలని అంటుంటారు, డబ్బులు కట్టాలంటారు. కరెంట్ సమస్య మొత్తం ఇప్పుడు భాష ఏమంటారంటే మీకు డబ్బులు కట్టాలి, బిల్లు కావాలి, డబ్బులు కట్టాలి. 3 లక్షలు అప్పు ఉండరు, 4 లక్షలు అప్పు ఉండని భాష అంటున్నారు. ఏమో మాకు కరెంట్ కావాలి, కరెంటు పెట్టిన తర్వాతనే మేము ఓట్లు వేస్తాము అని మేము అనుకున్నాం సార్. మా గుడెం కాడికి మొత్తం ఎన్ని ఉంటాయి ఓట్లు మా 150 ఓట్లు ఉంటాయి మొత్తం. 150 ఉంటాయి. మా ఊరు అమరగిరి సార్, మాది అమరగిరిలో మేము ఇట్లా సెంచలం ఎస్టీ. మాకు కరెంటు సమస్య పెద్ద సమస్య. ఎప్పుడు ప్రతిరోజు డబ్బులు కట్టాలంటారు. ఈ డబ్బుల సమస్య అంటే డబ్బులు మాతో ఎక్కడ ఉంటాయి సార్? అడవిలో ఉండే తలకు మేము ఏదంటే కరెంటు మేము ఫీల్ అవి ఏంటి కూరలు ఆడడం ఏమి ఆడడం. కనీసం అంటే ఒక కరెంటు వెలిగించితే మాకు చాలు. ఊళ్ళో బల్బులు లేవు. ఈ కరెంటు సమస్య మొత్తం అన్ని ఇబ్బంది ఉంటాయి సార్ మాకు. ఇప్పుడు అడవిలో ఉన్న ఒకటి, ఇప్పుడు ఊళ్ళో ఉన్న ఒకటి. ఇప్పుడు ఇది మాకు వచ్చింది, కరెంటు లేదు సార్. కరెంటు లేకపోతే అది ఎల్తిరి ఉన్నది పైన ఎన్నెలు ఉంటే అది కనుక్కొని చంపేసినాం సార్. అట్లా కాబట్టి మాకు కరెంటు కొలత ఎక్కువ ఉంది సార్. కరెంటు ఏం చేస్తారంటే కరెంటు ఆఫీసు నుండి వచ్చి అమ్మ మీరు బిల్లు కడతలేరు, సంవత్సరానికి 2 లక్షలు కట్టాలా బిల్లు అని పీసు వేరికేసిపోతారు సార్. మళ్ళా పోయి 7 సార్కు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ బిగించిపోతారు. అట్లా ఏదైనా అని కరెంటు సమస్య ఉంది సార్. మేము అడవిలో పట్టిన కాడికి మళ్ళీ ఊర్లో కూడా ఇట్లే ఉంది సార్. మా కరెంటే ఉంది ఎక్కువ సమస్య. చేస్తే మాకు 3 రోజులు 4 రోజులు అయ్యాయి సార్, కరెంటే లేదు. పిల్లలు చాలా బాధపడుతున్నారు, చిన్న పిల్లలు సార్. మన పుట్టినారు, ఆ పిల్లలు ఏడుస్తున్నారు. ఆ పిల్లలు కరెంటు వేస్తే ఓట్లు వేస్తామని నిలబడినాం మేము. గూడెం మొత్తం అట్లే నిలబడినాం. మస్తు వస్తున్నారు అమరగిరి గూడెం ఊర్ల నుండి వాళ్ళు వస్తున్నారు. వచ్చి ఓట్లు ఎదురారామంటే మా కరెంటు సమస్య తీర్చరి ఓట్లు వేసి వస్తాం. మాపడి వరకు ఎక్కడ బూతులు అని చెప్తున్నాం సార్. అది మాది సమస్య. అమరగిరి గ్రామం, కొల్లాపురం మండలం. అయితే మాది ఈ కరెంటు సమస్య 3 రోజులు అయింది. కరెంటు పోయి 10 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి పోతూనే ఉంటుంది కరెంటు. ఒక్కోసారి 10 రోజులు నడిచిందంటే ఆయన కరెంటు ఆఫీస్ నుంచి వచ్చి ఫీజులు పెరికేసిపోవడం, ఇంకా అది ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఓట్లు ఎలక్షన్ వచ్చినాయి కదా, ఇప్పుడు మనం కరెంట్ లేదు 3 రోజులే. కరెంట్ లేనందుకు ఇప్పుడు ఓటు వేయాలంటే కరెంటు రావాలి మాకు. అందుకోసమని కరెంటు కోసమని ఓటు వేయకుండా ఇక్కడనే అందరం మా చెంచలం అందరం అక్కడ ఉండి మాట్లాడుకొని ఓటు ఈ కరెంటు ఇండ్లలోకి వచ్చినాకనే ఓటు వేయాలనుకున్నాము. పేరు భరత్ యాదవ్, అమరగిరి గ్రామం. ఈరోజు ఓటింగ్ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది చెంచు పెద్దలు వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నీళ్ళ సమస్య ఉన్నది. అదేవిధంగా వారికి ఇంకా దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి మీరు వస్తుంటే కూడా చూస్తూ ఉంటారు, రోడ్డు మరీ ఘోరంగా ఉంది. కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ నెరవేరుస్తూనే వాళ్ళు ఓటు వేస్తామని చెప్తున్నారు. ఎవరైనా అధికారి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ సార్ గారు కానీ వచ్చి ఇక్కడ వారి యొక్క డిమాండ్స్ మేము హామీ నెరవేరుస్తామని చెప్తే కానీ ఓటు వేయడానికి అలా ఓట్లు మందు చందు ఎస్పీలు పనిచేస్తే మాకు మొట్ట కూడా దేకం